అందరికీ నమస్కారం. హాయ్. ఏమిటి ఇంతమంది యూత్ కనిపిస్తున్నారు, యూత్ సౌండ్ కనిపించట్లేదు? అది మా ప్రియదర్శి ఎంట్రీ అంటే ఇంత సౌండ్ ఉండాలి ఇక్కడ మనకి. మన లాయర్ సూర్య తేజకి వెల్కమ్ చెప్పేద్దామా? అండ్ ఆఫ్ కోర్స్ హియర్ వి హావ్ అవర్ న్యాచురల్ స్టార్ నాని గారు. హార్టీ వెల్కమ్ ప్రియదర్శి గారు. ప్రశాంతి మ్యామ్, హార్టీ వెల్కమ్ టు యూ. దీప్తి గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ ఎస్, మన వండర్ఫుల్ అండ్ ఫేవరెట్ నాని గారికి గట్టిగా చప్పట్లతో ఈవెంట్కి వెల్కమ్ చెప్పేద్దాము. న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్, కమ్ ఆన్ ఎవ్రీబడి. అండ్ ఎస్, మన చందు అండ్ జాబిలి ఇద్దరు ఇక్కడికి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చేశారు. సో ఆ బ్యూటిఫుల్ వండర్ఫుల్ పర్ఫార్మర్స్ ఇద్దరికి కూడా వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ ఫస్ట్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ, కోర్ట్ మూవీ ఆడియన్స్ వర్డిక్ట్ ఏదైతే ఇచ్చారో ఈరోజు ఆ బ్లాక్ బస్టర్ని సెలబ్రేట్ చేసుకుంటూ, ఇంత బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మన కోర్ట్ టీం ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మన ముందుకు వచ్చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ ఇక్కడ చాలామంది టీం మెంబర్స్, అంటే ఒక సినిమా సక్సెస్ అయితే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఒక మంచి సినిమా సక్సెస్ అయితే ఎంతో మందికి ధైర్యాన్ని కూడా ఇస్తుంది. సో కోర్ట్ సినిమా సక్సెస్ ఈరోజు ఈ సినిమా తీసిన వాళ్ళు, ఈ సినిమా చూసిన వాళ్ళు, ఇలాంటి ఎన్నో సినిమాలు తీయబోతున్న వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చింది అని చెప్పాలి. సో అటువంటి సక్సెస్ని ఇచ్చిన ఆడియన్స్ అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పేస్తూ, ఎస్, మా టీం మెంబర్స్ అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలామంది ఈ సక్సెస్ని డిస్కస్ చేసుకుంటూ, షేర్ చేసుకుంటూ, హ్యాపీనెస్ని కబుర్లు చెప్తూ ఉన్నారనమాట. సో వాళ్ళందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. రామ్ జగదీష్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఎక్కడున్నా సరే ఇక్కడ వచ్చి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి. ఓకే, సో వన్స్ అగైన్ హార్టియెస్ట్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. కోర్ట్ సక్సెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేసుకుంటూ, ఆలస్యం చేయకుండా ఈ కోర్ట్ సెలబ్రేషన్స్లో భాగంగా ముందుగా ట్రైలర్తో మన ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాము. సో కోర్ట్ ట్రైలర్ ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? ఎస్, కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాల్ని డిస్కస్ చేస్తూ మనందరికీ అంతే ఇంపాక్ట్ఫుల్గా సినిమాని ప్రజెంట్ చేయడం అంటే అది ఆషామాషి విషయం కాదు. కోర్ట్ సినిమా ద్వారా ఒక డెబ్యూటెంట్గా వచ్చిన డైరెక్టర్ ఇటువంటి సినిమాని ఇంత అద్భుతంగా ప్రజెంట్ చేశారు అంటే హీ డిజర్వ్స్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. రామ్ జగదీష్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ సినిమాకి సంబంధించి ఎవరికైనా స్పెషల్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి అంటే అది డెఫినెట్గా డైరెక్టర్ రామ్ జగదీష్ గారికి. అండ్ ఆఫ్ కోర్స్ రోషన్ అండ్ జాబిలి ఇద్దరికి కూడా, శ్రీదేవి ఇద్దరికి కూడా, ఎందుకంటే మీరిద్దరూ వన్ ఆఫ్ ద లీడ్స్గా ఒక ఫస్ట్ బిగ్ సక్సెస్ని ఈరోజు మీరు టేస్ట్ చూశారు. సో హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ బోత్. అండ్ ఆఫ్ కోర్స్ దర్శి గారు, బలగం, 35, మంగళవారం, ఇలా బోల్డ్ అన్ని బలమైన సక్సెస్ల తర్వాత ఇంకొక బలమైన సక్సెస్ మీ కెరియర్లో రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. అంటే దర్శి గారిని ఇప్పటివరకు మనం చూసిన చాలా సినిమాల్లో డైలాగ్స్ చాలా లిమిటెడ్గానే ఉంటాయి, వన్ లైనర్స్తో పంచలేడాలు ఇలాంటివి. కానీ ఈ సినిమాలో మీ డైలాగులు, మీ ప్రశ్నలు, మీ వాదోపవాదాలు విన్న తర్వాత అమ్మ ఈ డిక్షను, ఈ డైలాగ్ డెలివరీ ఇన్నాళ్ళు ఏమైపోయింది అని షాక్ అయ్యాం, సర్ప్రైజ్ అయ్యాం అనమాట. నిజంగా దర్శి గారు చాలా ఒక కొత్త ప్రియదర్శిని మేము ఈ సినిమా ద్వారా చూడడం మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్. అండ్ ఎస్, డెఫినెట్గా హర్షవర్ధన్ గారు, రోహిణి మ్యామ్, శివాజీ గారు, ఇటువంటి అఫ్కోర్స్ రోహిణి మ్యామ్ అంటూనే ఉన్నాను, నా నోట్లో పేరు రాగానే మ్యామ్ కూడా ఎంట్రీ ఇచ్చేశారు. సో మ్యామ్కి కూడా హార్టీ వెల్కమ్ టు ద సక్సెస్ మీట్. సో ఇలాంటి ఎంతోమంది సీజన్డ్ యాక్టర్స్, మనందరికీ ఇష్టమైన, మనందరికీ చాలా పరిచయం ఉన్న యాక్టర్స్ని ఇలాంటి ఇంపార్టెంట్ రోల్స్లో చూడడం అనేది నిజంగా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఈరోజు కోర్ట్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి
సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ఈక్వల్గా గుర్తుంది అనడంలో అతిశయోక్తి లేనే లేదు. సో అటువంటి మూవీ అంత హార్ట్ టచింగ్గా మనందరికీ గుర్తుండిపోయింది కాబట్టే ఈరోజు అంటే నాని గారి జడ్జిమెంట్ మీద ఉన్న నమ్మకంతో మనందరం సినిమాకి వెళ్ళాము. సినిమాలో ఇచ్చిన జడ్జిమెంట్కి మేమందరం సాటిస్ఫై అయ్యి ఈరోజు ఈ హ్యూజ్ బ్లాక్ బస్టర్ జడ్జిమెంట్ ఆడియన్స్ ఇచ్చేశారనమాట. సో ఫైనల్లీ ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ జడ్జిమెంట్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఏమేమి లేదు. బట్ ఇవాళ ఐ థింక్ ఐ హ్యావ్ టు టాక్ బికాస్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ సైడ్ నానిని ప్రశాంతిని నేను రిప్రజెంట్ చేశాను ఆన్ సెట్లో. సో ఐ రియలీ ట్రావెల్డ్ విత్ దిస్ టీమ్. సో ఐ థింక్ ఐ హ్యావ్ టు సే సమ్ థింగ్స్ విత్ అబౌట్ దెమ్. అండ్ అంటే వెన్ జగదీష్ థ్యాంక్డ్ ఎవ్రీబడి, హీ వాస్ థ్యాంకింగ్ ఎవ్రీవన్ ఫ్రమ్ అ డైరెక్టర్ పర్స్పెక్టివ్. సో నౌ ఐ హ్యావ్ టు డూ థ్యాంకింగ్ ఫ్రమ్ అ ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్. సో ఐల్ స్టార్ట్ ఆఫ్ విత్ జగదీష్. సినిమా పిచ్చోడు అంటే డెఫినేషన్ హిమ్. ఇఫ్ యూ సీ వాట్సాప్లో తన స్టేటస్ ఇస్ లైఫ్ ఇస్ టెంపరరీ, ఫిల్మ్ ఇస్ ఫర్ ఎవర్. అండ్ that's probably what he is because నేను 6 months నుంచి నేను జగదీష్తో ట్రావెల్ అవుతున్నాను విత్ హిస్ టీమ్ ఆల్సో. ఫ్రమ్ ద స్క్రీన్ ప్లే టైమ్ వీ యాక్చువల్లీ sat together when he was finalizing the screenplay, and for 6 months we didn't talk about anything other than code. అంటే యూ విల్ థింక్ ఓ ప్రొడ్యూసర్ జగదీష్ ఏం మాట్లాడుకుంటారులే అనుకుంటాము, కానీ వీ యాక్చువల్లీ స్పోక్ ఫర్ అవర్స్ ఎవ్రీ డే, బట్ ఆల్వేస్ అవర్ టాపిక్ వాజ్ కోట్. నథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫిల్మ్ వీ టాక్డ్. ఆన్ 14th night I came to know so many things about his personal life. Don't worry, నేనేం రివీల్ చేయను. బట్ there is this different side to him and నాకు 14th night తెలిసింది. who is this guy? I don't even know him అనుకున్నాను. So the kind of conviction he has for his story, how he wrote it, for everything like casting gaani, he's so passionate about film, and that honesty, Jagdish, don't lose it. I want to see you really rise and make great films. You started off with such a banger, literally. We are all overwhelmed and joyful for you. So thank you for starting your career with Wallposter. I know andaru Wallposter ki thank you cheptunnaru, but thank you for choosing Wallposter. You gave us such a joyful film, so we love it. And to Darshi, thank you for bringing him to us, Wallposter, because I think this film, it's as much pride for us as it's for you guys, Adi. And to believe in stories like this, Darshi, and I've seen you on set, I was like, actually I used to feel sad for you, because oka Telangana slang nunchi vachi you have to maintain a new slang, completely new slang, in a courtroom full of 100 people, and not lose the slang and remember this oka long lawyer dialogue lanni gurtunchukuni. Yes, I used to feel bad, amma, I don't want to be in this place ani. But when I saw you on screen, what brilliance for Darshi. Like, I mean, every place I thought, okay, this guy can be a lawyer actually in Vizag. Surya Teja, you made us believe in Surya Teja. Every expression was so nuanced, and such a brilliant actor you are, and we are so glad you did this film with us. Yeah. And next, Mangapati. I have to talk about. Sir, I'm a big fan of the 90s. I was like, Adi series chusnappudu, I wanted to come and give you a hug, because it's like, this is the father that everybody needs in their lives, you know, who gives us direction, ani. And then I saw Mangapati. Oh my God. On the first day of the set, ఆయన షార్ట్ ఉన్నప్పుడు నేను వెళ్ళాను. తర్వాత I was scared to approach him. I stayed away from him throughout the film, because ఆయన షార్ట్ చూసినాక you will only see Mangapati. He stayed in the character throughout the shoot. Literally, because he owned it, and he wanted to be the most fierce Mangapati, and the film is working because of how fierce Mangapati is, sir. So thank you so much. And this phenomenal comeback that you have, you deserve it, sir. Like, I'm grateful that you got it through Court and through Wallposter. This great comeback, and you have some great roles that you will be doing, I'm sure. And then
going to, of course, Harsha Garu and all. Ante, if Darshi's drama worked, that's because of his witty comebacks and how he improvised some things and made it funny. It was so fun to watch you, sir. Yeah, and then I have to talk about my two favorite women, Surabhi Prabhavati Garu and Rohini Garu. When we were watching the edit, at some point me and Jagdish were saying, Jagdish, it's actually a story of two mothers. People might say it's a courtroom drama and love story, but it's a story of two mothers and their journey, Sunny. Ma'am, you guys were so brilliant. అండ్ అంటే డైలాగ్లో 4 ఉంటాయో మీ ఇద్దరికి కలిపి మొత్తం సినిమాలో, బట్ ద వే యూ యాక్టెడ్ విత్ యువర్ ఐస్, యువర్ ఎమోషన్స్, ఇట్స్ బ్రిలియంట్. And then I have to talk about my boy Roshan here. So I have to tell you this one thing when I'm talking about him. For 10 days, this court shoot happened in one location for us. We're all there. So the earliest guy to show up on the set, because he was required in every scene, courtroom law, was him. And ఇప్పుడు 7 AM to 2 AM అయినా he used to come every single day. And తను షార్ట్లో ఉన్నా లేకపోయినా he never used to leave the set. You know, what you would imagine is ఒక 19-year boy అంటే ఏదో టైం పాస్కి అలా వస్తాడు షూట్కి and then he'll chill and he'll go అని. But that was not the case with him. The kind of conviction and passion you have at 19 years, నేను ఇంకొకళ్ళలోనే చూశాను. I don't have to say the name. at 19. So you have a long way to go. Pick the roles that suit your, you know, you are a great actor, so pick the roles wisely. And my baby Siri or IK Javili, AK Sridevi, like, ante when I saw initially, when I said Jagdish showed me a thing, showed me a video, I thought, అంటే ఎప్పుడు హౌ కమ్ అంటే ఇంత ఎక్స్పీరియన్స్ లేకుండా హౌ ఆర్ యూ ట్రస్టింగ్ హర్ జగదీష్? ఫ్రాంక్లీ స్పీకింగ్, దట్స్ వాట్ మై ఫస్ట్ ఒపీనియన్ వాస్. అండ్ వెన్ ఐ సా యూ ఆన్ ద సెట్, యూ డోంట్ కేర్ వేర్ ద కెమెరా ఇస్. కెమెరా ఎక్కడుందనేది పట్టించుకోకుండా షీల్ బీ హర్ సెల్ఫ్, షీల్ ఫీల్ ఎవ్రీ ఇమోషన్. నేను ఒక చోట వేర్ దేర్ ఇస్ అ క్రైయింగ్ సీన్, మ్యామ్ ఐ ఆస్క్డ్ హర్, నీకు ఎందుకు అలా ఏడుపు వచ్చిందంటే, నాకు రోహిణి గారు చెప్పారు మీ అమ్మ ఇలా ఫీల్ అవుతుంది, నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు ఏడుపు వచ్చేసింది మ్యామ్ అన్నది అంది. సో ఐ థింక్ షీ హ్యాస్ అ గ్రేట్ యాక్టర్, లైక్ ఈవెన్ ఎట్ 17 I think she understands emotion and she can perform. So all the best. I personally, Nani, and I want you guys, both of you, to shine and pick great stories and do well. So all the best. And all the other actors, Ma Judge Garu, Rajshekhar Garu, Subhalekha Sudhakar sir, even if you were in very few scenes, just with your expressions, you really won our hearts. That kindness in your face, everything really worked for us. So now I'll move on to that Chelli role lo chesina oka simple, like one scene lo kuda she just made us cry. So that's the kind of, and this the strongest thing about this film is casting. We killed it. Vamshi, if that's your credit, then you killed it, literally. And moving on to crew, I'll talk about Vijay. Nani illandaru my product, Nani's product antaru, but I'll say Vijay is my product. And then he became your product. But I chose him for Meet Cute. So, yeah. So, and even whether you're doing our films or other films, Vijay, I root for you. Like literally every win, your win, we both enjoy as much as, even if it's not our film. And in edit room lo cinema chusanu 3 saalu. When I went to theatre and watched with RR, నువ్వు ఇంకో లేయర్ ఆఫ్ ఇమోషన్స్ యాడ్ చేస్తావు సినిమాకి. ఐ లవ్డ్ ఇట్ వెన్ ఐ వాచ్డ్ ఇట్ విత్ మ్యూజిక్, లైక్ లిటరలీ చేత కొట్టిస్తావు. సో దట్ వాజ్ నానీస్ వర్డ్, బై ద వే. ఐ స్టోల్ ఇట్. సో అండ్ దెన్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దినేష్. సో దిస్ జగదీష్ authenticity goal, he'll go for really raw లొకేషన్స్ వేర్ హీ వాంట్స్ అక్క ఇలాగే ఉండాలి కోర్ట్, అదేంటి కొంచెం గ్రాండ్గా ఉండాలి కదా సినిమాల్లో, లైక్ యూనో అలా ఉండాలి కదా జగదీష్ అంటే, లేదు అక్క ఇలాగే ఉండాలి డిస్ట్రిక్ట్ కోర్ట్స్. చందు హౌస్ ఇస్ సో బేసిక్, పర్లేదా స్క్రీన్ మీద బాగానే ఉంటుందా అని ఐ యూస్ టు హ్యావ్ డౌట్స్. బట్ ద వే హీ సెట్ ఫ్రేమ్స్, దినేష్ గారు, లైక్ so much drama was added by his framing. Literally the framing was so beautiful. I became a huge fan of him. So Dinesh, you are not here, but
thank you so much for being part of Court. And who am I? And Vittal Garu gave us, sets that are very relatable and believable. So thank you, sir. And who else am I forgetting? Prashant, our executive producer. So he was my midnight call. Basically, ఎప్పుడు నాకు 11:30, 12 ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసేదాన్ని. లైక్ he doesn't have a family, he doesn't have a life. I used to call him and say, ప్రశాంత్ ఇదేంటి అదేంటి దీని అర్థం ఏంటి ఇది ఎందుకు వాడతారు అదెందుకు వాడతారు అని. And he was so patient with me. He literally is my teacher in production. I understood everything because of him. And Venkat Garu is our invisible support system who gave us everything. And Karthik, Vamshi and all the edit department, I love you all. I don't want to talk about each one of you, but Jagdish, you have the strongest direction department. If I ever direct and you are not directing, I will use that team. Literally. You know what happened now? Initial direction department, Anta Srikanth kottesadu. So I don't have anybody. They are booked for Paradise. So if you are not directing, I'll free unte, I'll steal them. So that's how much I love. Karthik was my promotion partner also. Rose ki oka 30 సార్లన్నా కాల్ చేస్తాను. సో ఐ విల్ మిస్ యూ గైస్ వన్స్ దిస్ ఇస్ ఓవర్. అండ్ హూ ఎల్స్ ఎమ్ ఐ మిస్సింగ్? డోంట్ మిస్ ఎనీ. ఎడిటర్ కార్తిక్ గారు. సో చక్కగా ఫ్రీ ఫ్లోలో వెళ్ళిపోయాం మేము సినిమా తీసుకొని. సో హీ మేడ్ దట్ ఫిల్మ్ ద పర్ఫెక్ట్ 2.5 hours. అండ్ కోర్ట్ రూమ్ డ్రామాస్ కెన్ హ్యావ్ lull if we are not editing it perfectly. And he made it the perfect 2.5 hour film where you don't feel even one low in the whole film. So sir, we are very indebted to you. You gave us a perfect film. I don't know if he's here, but thank you so much. And who else? Then నీ లిస్ట్ తీ ఫోన్లో నేను అందరినీ కవర్ చేస్తానో లేదో చూడు. టటా లైక్ చెప్పేశాను కదా ఫస్టే. హర్ష గారు పెట్టి నువ్వే మర్చిపోయావు, నేను మర్చిపోలేదు హర్ష గారిని. ఒకరిని మర్చిపోయారు, మా ప్రెజెంటర్ గారు. లాస్ట్ మావాడే నేను లాస్ట్లో మాట్లాడుతా. And Vishika and all the actors were very nice. I don't know how they casted the film. This is a dream cast literally for any director. So he picked very wisely. Okay, now last but not the least, we are all whoever we call ourselves as Nani products. It's like he believes in a film, he believes in a person also. Oh, ee cinema work out avutadi anukunte, he doesn't just believe in that subject. He believes that the guy or the girl who bought that film to me, I believe in them. So that's how he trusts us. So when he called me that, okay, Aki, can you come and take care of the production? I'm like, నేను ఏం చేస్తానని నన్ను పిలుస్తున్నాడు. I don't have any idea about production. I am 20 years here in US. How will I know ani? He somehow believed it more than I did. And I don't know if I did a great job, but he always told me that I am doing excellently. So there's very few people who actually may give you support and give you things that you feel like you yourself can't achieve. And there is even fewer people who celebrate you when you win. So thank you, Nani. I won't say thank you and all, but you, ante the win, if I win, he celebrates it as his own win. If Jagdish wins, he celebrates it as his own win. If you guys win, he celebrates it as his own win. So there is very few people in the world like that, and I'm lucky to have him in my own home. So thank you. Thank you all so much. Thank you so much, Deepti garu. Hey, Prashanti, thank you for trusting me and never, questioning my judgment. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. కో ప్రొడ్యూసర్ గారు ఎంత డీటెయిల్డ్గా ఎంత కేర్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ని చూసుకున్నారో ఆ స్పీచ్లోనే అర్థమైపోయింది మనకి. సో పేరున అందరినీ అడ్రస్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు అండ్ దీప్తి గారు ఫర్ జాయినింగ్ ది స్టేజ్. అండ్ ఎస్, కోర్ట్ సినిమాలో ఎంత ఆనెస్ట్గా ఈ సినిమాని మన ముందుకు ప్రజెంట్ చేశారో అంతే ఆనెస్ట్గా ఒక బ్యూటిఫుల్ టీనేజ్ లవ్ స్టోరీని కూడా ప్రజెంట్ చేశారు. టీనేజ్ లవ్ స్టోరీలో ఇన్నోసెన్స్ని, మెచ్యూరిటీని ఒకే ఎట్ ద సేమ్ టైం చూపించాలి అంటే అది మామూలు విషయం కాదు. నిజంగా వీళ్ళిద్దరూ జీవించేశారు ఆ విషయంలో అని చెప్పాలి. సో అటువంటి మన బ్యూటిఫుల్ చందు అండ్ జాబులికి వెల్కమ్ చెప్పేద్దామా? ఎస్, హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంగ్రాచులేటింగ్ ఫర్ ద
ఫస్ట్ బిగ్ సక్సెస్ ఇన్ థియేటర్స్. ఇటువంటి లీడ్ రోల్స్లో ఇంత పెద్ద సక్సెస్ని రుచి చూసినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎస్, ఫస్ట్ రోషన్ స్టార్ట్. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ అందరికీ. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. చందు జావ్లీని ఇంత ఓన్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నాకు ఇన్ని మెసేజ్లు, ఇన్ని కాల్స్ నాకు ఏ సినిమాకి రాలేదు. చాలా కొత్తగా ఉంది. సో నేను జగదీష్ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా. మళ్ళీ జగదీష్ అన్న, నాకు నా మీద ఉన్న నమ్మకం కంటే నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం చాలా ఎక్కువ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మా ఏడీ టీమ్ అన్న, వంశీ అన్న, కార్తిక్ అన్న, థ్యాంక్స్ లాట్. ఏడీ టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ రమణ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ ఏం చెప్పాలి, అర్థం కావట్లేదు. ఓవర్హెల్మింగ్గా ఉందండి. ఎక్కడి నుండి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ థ్యాంక్స్ టు మై దీప్తి అక్క అండ్ మై ప్రశాంతి మ్యామ్, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే అంత లవ్ ఇస్తారని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మాకు వస్తున్న ఆ సక్సెస్ చాలా బాగుంది, కానీ మీరందరూ మళ్ళీ వెళ్ళి సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాని అన్న, ఐ లవ్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ లాట్ అండి. నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఇంత ప్రేమ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మీమర్స్కి, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మాకంటే ఎక్కువ బాధ్యతగా తీసుకొని ఈ సినిమాని చాలాగా పుష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎవరన్నా పేరు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీదేవి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ నిన్న శ్రీరాములు థియేటర్కి వెళ్ళాను. ఫస్ట్ టైం మైనర్ అదే. సో ఫస్ట్ టైం నా లైఫ్లో యాక్చువల్లీ నేను అనుకున్నాను అనమాట, దిస్ ఇస్ ద డ్రీమ్ యాక్చువల్లీ. ఇలా నా సినిమానే నేను అందరితో, అంటే ఆడియన్స్తో చూద్దాం అనుకుని యాక్చువల్లీ నిన్న నేను వెళ్ళా శ్రీరాములు థియేటర్కి. అమ్మో అసలు ఎంత, అమ్మో ఆ అమ్మ కాదు, ఈ అమ్మ వేరు. ఎంత బాగా అసలు, ఎంత అరుపులు అవన్నీ, అసలు నాకు చాలా లైక్ వెరీ మచ్ గ్రేట్ఫుల్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ స్టోరీస్ పెడుతున్నారు మా ఇద్దరు సీన్స్ మంచిగా అరుచుకుంటూ ప్రేమలో సాంగ్కి. అండ్ ఆల్సో అమ్మో చాలా థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో మంగపతి గారి గురించి మనం అసలు మాట్లాడలేము, మీరే మాట్లాడుతున్నారు అందరూ. అండ్ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ స్వీటీ, థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మ్యామ్, దీప్తి మ్యామ్, అసలు ప్రశాంతి మ్యామ్ అండ్ దీప్తి మ్యామ్ దగ్గర ఉన్నప్పుడల్లా నేను ఏదో వాళ్ళ డాటర్లా ఫీల్ అవుతూ ఉంటాను. అంత క్యూట్గా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు నన్ను. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా థ్యాంక్స్. అందరూ ఎవరైతే వెళ్ళలేదో మళ్ళీ థియేటర్కి వెళ్ళి రెండోసారి కూడా చూడండి, మళ్ళీ అదే ఎమోషన్తో బయటకు వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. చందు థ్యాంక్ యూ. అసలు రోషన్ సో ఇంత మంచి సపోర్టివ్ కో యాక్టర్ నాకు చందు. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా చాలా థ్యాంక్ యూ జాబ్లీ. ఇగో నేనే అడుగుదాం అనుకున్నా, కానీ అక్కడి నుంచే డైరెక్ట్గా వచ్చేస్తుంది స్టెప్పు అనేసి. మీ ఇద్దరిని స్టెప్ లేకుండా పంపించడం ఎవరికి ఇష్టం లేదు. సో ఎస్, కమ్ ఆన్ మ్యూజిక్. అండ్ ప్రియదర్శి గారు
give it up for Nani garu. Wow, this is such a beautiful moment. Thank you so much, Nani garu and Priyadarshi garu. Thank you so much. Hey, love you. Thank you so much. Iddarni తీసుకొచ్చినందుకు కూడా. Thank you and wishing you both a great future in industry. Thank you so much once again. And yes, so yes, నిన్న మొన్నటి దాకా ఆయన్ని శివన్న అని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంత ప్రేమగా పిలుచుకుంటూ ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారిగా ఆయనలోనే ఒక కొత్త యాంగిల్ని చూపించారు. మంగపతిగా మనందరికీ గుర్తుండిపోయే రోల్లో రోరింగ్ క్యారెక్టర్లో కనిపించిన శివాజీ గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ టు ద స్టేజ్. ఈరోజు సోషల్ మీడియా కానీ థియేటర్స్ కానీ అసలు కోర్టు సినిమా చూసిన ఆడియన్స్ నోట కానీ ఎక్కడ విన్నా ఒకటే పేరు మంగపతి. శివాజీ గారు, ఎస్ ప్లీజ్. పాత్రికేయ సోదరులకు, విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు అందరికీ స్వాగతం. దీని అమ్మ 25 సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నానండి. ఎప్పుడు మైక్ తీసుకున్నా మైక్ భయపడేది, ఇప్పుడు నేను భయపడుతున్నాను. అంటే ప్రతి శుక్రవారం దీనమ్మ ఈ శుక్రవారం కొడతానని సంవత్సరానికి 52 వారాలు ఉంటే ఒక 7 సినిమాలు చేస్తే 7 వారాల్లో 7 శుక్రవారాల్లో దీనమ్మ కొడతానని 25 ఏళ్ళు అయిపోయింది. ప్రతి ఆర్టిస్ట్కి ఒక కళ ఉంటుందండి. వాడి గురించి ఆ రోజంతా మాట్లాడుకోవాలా. నాకు వణుకు వస్తుంది ఫస్ట్ టైం నాకు దీనమ్మ. ఓకే వద్దు అది లేదు అదేం లేదండి, లేదు. ఇలా ఇండస్ట్రీలో తెస్టేసుకొని కూర్చోవాలని చాలా కలగన్నది నా అమ్మ. ఇలా కూర్చోవాలని ఎంత కలగన్నానంటే, ప్రతి సినిమా జరుగుతున్నప్పుడు నిజంగా నేను ప్రతి సినిమాకి ఈ కళామ తల్లి నాకు పెట్టిన అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఏ రోజు కూడా ఒక నిర్మాతని నా సొంత సినిమాలాగా ఫీల్ అయ్యే చేశాను ఎప్పుడు కూడా. ప్రతి సినిమా దీని ఎక్క రావటం లేదు ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. నాకు ఈ సినిమా వచ్చినప్పుడు, ఈ సినిమా కాదు, బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు విన్నాను. చాలా వచ్చినాయి, చాలా స్క్రిప్ట్లు. నిజం చెప్పాలంటే ఆగురా బై నీ నా బాధ చెప్పుకుందా ఉంటే మీరు. చాలా స్క్రిప్ట్లు వచ్చినాయండి. చేద్దామంటే చేస్తే బొచ్చేది డబ్బు వచ్చేది. నేను అప్పుడు అనుకున్నా, 13 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండి కూడా బతకగలిగిన నా కొడుకుని ఇంక ఈ డబ్బుల కోసం మనం పనిచేస్తే విలువే ఉంటుంది నాకు అనిపించింది. దానికోసం నేను అట్లా ఏ సినిమా పడితే సినిమా చేయదలుచుకోలేదు. ఈ సినిమా చెప్పడానికి వెంకట గారు ఫోన్ చేశారు. నానిగారు వెంకట గారు, ఆయన నానిగారు వెంకటే అంటారు, వెంకటరత్నం గారు. ఫోన్ చేస్తే సరే కథ వినమని గోపిని అడిగారు. అంటే నానిగారి నేను లోకల్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద. తనకు చేసి అడిగితే సరే వింటాను అని చెప్పాను. ఎందుకంటే వాల్పోస్టర్ నుంచి వస్తుందని. అంటే నానిగారికి సింపుల్గా నేను ఒక మాట చెప్తాను, నేను ఏదైనా మాట్లాడానంటే ఇంకా మాటకి తిరుగు ఉండదు. నానిగారు మరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీకి. అంటే పొగడితే
మనకు రాదు, అది పొగట్టం రాదు, ఇన్బిల్ట్లో అది లేదు. నిజం చెప్పడమే నాకు ఇష్టం. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఏదున్నా కానీ, నేను చదువుకునే రోజుల్లో ఏదున్నా కానీ ఆయన డేరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు ఆయన్ని. అలా ఏం సినిమా చేయాలన్నా సరే దమ్ముగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ తెచ్చాడు, కొత్త లెన్సులు తెచ్చాడు, కొత్త కెమెరాలు తెచ్చాడు. తన కోసం వాయిస్లు ఒకసారి తేడా కొడితే కొత్త వాయిస్ కూడా తెచ్చేసాడు. అది దమ్ము. ఆ దమ్ము నేను నిజంగా చూస్తున్నా. అందుకే నాని గారిని, నాకన్నా చిన్నోడు, నేను నాని అని పిలవటానికి రావట్లేదు లోపల నుంచి. ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ సినిమా పట్ల తనకున్న అంకిత భావం, ఆ మర్యాదను ఇవ్వాలనిపిస్తుంది. రావట్లేదు అట్లా నాని అని అనిపించట్లేదు. అంటే తను సక్సెస్ఫుల్ హీరో, తను నాకు డబ్బులు ఇచ్చాడు ఈ సినిమాకి, అలాగని చెప్పట్లేదు. ఆ మెంటాలిటీ కాదు మందే. ఏంటండి అని అంటాం అంతవరకే. నాని గారు అనేది ఎందుకంటున్నానంటే, టువర్డ్స్ సినిమా తను హీరోగా ఉండి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. 100 కోట్ల హీరో కొడితే 2-3 సినిమాలు కొట్టాడంటే 70-80 వెనకేయచ్చు. అలా కాకుండా సినిమాని ఎంకరేజ్ చేసి తను చెయ్యలేని, తన బిగినింగ్ డేస్లో చేయలేని సినిమాలని, అటువంటి కంటెంట్ని ఇండస్ట్రీకి ఇవ్వాలనే ఉద్దేశంతో తను స్టార్ట్ చేసిన వాల్ పోస్టర్ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు. అందుకు ఆయన్ని ఆ గౌరవం ఇవ్వాలనిపిస్తుంది నాకు. అలాగే జగదీష్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు లోపల మాత్రం ఉంది, అయిపోయిందిరా దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికిందని. కానీ బయటపడలేదు. అమ్మ ఇటు బయటపడితే ఇటు మళ్ళీ వేరే ఎవరికైనా వెళ్తాడో మాట్లాడతాడేమో, ఇవన్నీ ఉన్నాయి, లోపల చాలా ఉన్నాయి. వీళ్ళు టెస్టింగ్కి వచ్చారా లేకపోతే నా మీద నిజంగా నమ్మకానికి వచ్చారా అని. సరే మనకేం భయం లేదు. బాహుబలి సినిమా వచ్చిపోయినా కానీ నేను భయపడేవాడిని కాదు. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే, ఆ ఒక్కరోజు నేను ఫీల్ అవ్వాలి, దీని అమ్మ ఇది నా రోజు అనేది నేను ఫీల్ అవ్వాలి. దానికోసం ఏది పడితే అది చేయకుండా ఈ కథ విన్నప్పుడు నేనేం అడగలేదు. నేను ఒక్క మాట కూడా నాని గారు ఎందుకు అనుకున్నారు నన్ను ఈ సినిమాకి అని అన్నాను. నేను నాని గారు కదండి మేమే అనుకున్నాము, నాని గారు యాక్సెప్ట్ చేశారు కదా అన్న. అవును యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే మళ్ళీ డౌట్ ఇంకేమన్నా పెడతారేమో సినిమాకన్నీ. నన్ను ఈ క్యారెక్టర్లు అసలు మీరెలా అనుకున్నారు, ఎవరు అనుకోరు కదా ఇలాంటి క్యారెక్టర్లు. కానీ నాకు తెలుసు లోపల నర్రూప రాక్షసుడు అనే ఆర్టిస్టులు ఉన్నారనే విషయం నాకు మాత్రమే తెలుసు. అది అడిగినప్పుడు నా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన కొడుకే ఈ కార్తీక్. తను సజెస్ట్ చేశాడంట జగదీష్కి. ఆ రోజు అవును నువ్వైనా ఎలా అనుకున్నావు కార్తీక్ అంటే, ఏముందండి పగలంతా మాల్స్లో కూర్చునేవాళ్ళం, రాసుకునేవాళ్ళం, కేఫ్లో కూర్చునేవాళ్ళం, రాసుకునేవాళ్ళం. కొంచెం మాట్లాడతాను ఈరోజు, ఇంక మళ్ళీ మనం ఇలా మాట్లాడటానికి ఇంకా అంత ఎక్సైట్ అవ్వను. ఇంతకన్నా పెద్ద ఎక్సైట్మెంట్ ఇంకేం ఉండదు లైఫ్లో, అంతకన్నా ఎక్సైట్ అవ్వను. మాల్లో కూర్చున్నప్పుడు సాయంత్రం టీవీ పెడితే మాకు టీవీలో శివన్న కనపడేవాడు. అక్కడెక్కడో తగిలేస్తారు మీరు మాకు. అమ్మిడే అమ్మ, దేవుడి రైటింగ్ ఎలా ఉంటుందో చూడండి. నేను బిగ్ బాస్ చేస్తాను ఎవడనుకోడు, వీడికేం కర్మ, ఎందుకు చేస్తున్నాడు ఇటు తెలీదు. అదంతే, ఎవడు ఎప్పుడు ఎక్కడ తిరిగా వాడికి రోజు రావాలో అది రాసి పెట్టుంటుంది. అదంతా కూడా నాకు 25 సంవత్సరాలు పట్టిందండి. కానీ నేను ఏ రోజు కూడా నేను భయపడలేదు, వెళ్ళిపోవాలనుకోలేదు, రాదు అనే ఆ టెన్షన్ లేదు. కానీ ఉంది, నేను చెప్పాలి ఇది నా రోజు రా నీ అమ్మ. ఇలాంటి ఒక గొప్ప అనుభూతిని పొందాలి. నా స్ట్రగుల్ చూసిన నా వైఫ్ కానీ నా పిల్లలు కానీ వాళ్ళు నాకంటే ఎక్కువ వేదన అనుభవించేవాళ్ళండి. ఇంట్లో ఏం కాదులేబ్బా ఆడుద్ది, ఈ సినిమా బాగా ఆడుద్దని మా ఆవిడ నాకు ఓదార్పు యాత్రలో. పిల్లలు, నా ఫ్యామిలీస్ అంటే మా అత్తగారి ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ఇలా నాకు నా బాధ ఏంటంటే, నేను ₹1 కూడా మళ్ళీ నేను తీసుకెళ్ళి ఎక్కడ ఈ సినిమా నుంచి వచ్చిన డబ్బుల్ని చిన్న చిన్న ప్రాపర్టీలు కొన్నాను, కానీ మేజర్ డబ్బు మళ్ళీ సినిమాకే పెట్టాను. నేను నా ఫ్రెండ్స్ సినిమాలు తీసినా, నేను సినిమా తీసిన సినిమాకే పెట్టాను. ఎందుకంటే సినిమా పట్ల నాన్నగారికి ఎంతైతే ఒక ప్యాషన్ ఉందో ఆ కసి నాకు. నేను సినిమాలు తీస్తా, నేను ఖచ్చితంగా తీస్తా. ఇలాంటివి ఇది నేను లవ్ స్టోరీలు తీస్తాను. నాకు లవ్ స్టోరీలు అంటే ఇష్టం, నా ఫస్ట్ నుంచి లవ్ స్టోరీలు అంటే ఇష్టం. ఆ కసి ఉంది, ఆ కసికి రోజు రాట్లా. వచ్చింది నా అమ్మ వచ్చింది,
దీనెక్క తీస్తా, మంచి మంచి సినిమాలు తీస్తారు. నాకు ఆ బలం జగదీష్ ఇచ్చాడు. ఆ బలానికి సహకారం నానిబాయ్ ఇచ్చాడు. ఏటే ఏమకల్లా రా అన్నంత ఆ క్యారెక్టర్ల పవర్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. చూసావా, దీని అమ్మ అది నాకు తెలుసు చేస్తారని. అది ఎలా తెలుసండి, ఇన్నాళ్ళ అనుభవంలో ఆ క్యారెక్టర్ అతను చెప్పినప్పుడు జారిపోద్దనే టెన్షన్ ఉందే కానీ మనకి ఇది చెయ్యలేము, దీంతో మనం ఆట ఆడిస్తామనే విషయం నాకు బలంగా తెలుసు. నాకు తోడు దాము ఎంత మంచి ఆర్టిస్టో అంత మంచి. మేమిద్దరం చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం షార్ట్స్ జరుగుతున్నప్పుడు. ఏంటాబాయ్ ఏంటి మనోడు 360 డిగ్రీల్లో తీసేవాడు సినిమా చేసిన షాటు 360 డిగ్రీల్లో అన్నిసార్లు మేము యాక్ట్ చేసేవాళ్ళం అనమాట. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఈ సినిమా. ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ ప్రతి ఆర్టిస్ట్కి ఎప్పుడో ఒకసారే వస్తుంది, తర్వాత అలవాటైతే అది వేరే విషయం. ఆ ఒక్క దానికోసం ఎంత తపన పడతాడంటే ఆర్టిస్టు. ఎక్కడన్నా ఎడారిలో ఎక్కడన్నా మంచినీళ్ళు 24 అవర్స్ దొరకకపోతే ఎంత అప్సెట్ అవుతాడో, ఎంత తాహతహలాడుతూ ఉంటాడో. మంచినీళ్ళు అల్లాడిపోతాడో. అలా దీని అమ్మ ఒక్క క్యారెక్టర్. అలాగే నేను సినిమా పేరు చెప్పను కానీ నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళలేదు. అప్పటికి వెళ్ళకముందు ఓ పెద్ద పాన్ ఇండియా సినిమా, ఓ పెద్ద క్యారెక్టరు. అంటే ఈరోజు వచ్చిన ఈ ఇమేజ్కి ఇంకో 4 గంటలు ఉండేదేమో. అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చింది, పళ్ళెం దాకా వచ్చింది కానీ అది పళ్ళెం నుంచి నా నోట్లోకి పోలేదు. చాలా బాధపడ్డాను. ఏంటి ఇంకా ఎన్నాళ్ళ పరీక్ష ఇదని చాలా అప్సెట్ అయ్యాను. కానీ బిగ్ బాస్ హౌస్ నాకు ఏం నేర్పిందంటే లైఫ్లో పేషెన్సీ, ఇంకా పేషెన్సీ. ఇది ప్రతివాడి లైఫ్కి అవసరం. మరీ ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా, ప్రతి ఒక్కడికి కూడా పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి పేషెన్సీ మనకు జీవితాన్ని ఇస్తుంది. అలా పేషెన్సీ లేకపోతే జీవితాన్ని లాగేసుకుంటుంది కూడా. సో ఇవన్నీ కూడా ఒక ఆర్టిస్ట్గా 25 సంవత్సరాల్లో, అంటే 28 నొక్కేశాను 3 ఏళ్ళు 28 ఏళ్ళు అయింది పరిశ్రమకు వచ్చి. నేను అటువంటప్పుడు నేను ఇంకా భయపడ్డాను, ఇంకా ఎవరన్నా కదిలిస్తే ఏడుస్తానేమో అని అనుకున్నాను. కానీ దీనమ్మ అది రాలేదు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ఒక అవకాశం దొరకటం అనేది అది ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే ఈ పరిశ్రమలో మనకు అవకాశాలు దొరుకుతాయండి. చాలా కోట్ల మంది, లక్షల మంది కృష్ణానగర్లో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. వేల మంది పిల్లలు షార్ట్ ఫిల్మ్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి మనకు వచ్చిన ఈ అవకాశం ఒక స్టార్డమ్ రావాలి, దీని అమ్మ ఒక మాట్లాడుకోవాలి, పెద్ద సినిమాలు చేయాలంటే డబ్బుల కోసం అయితే ఈ పాటికి డబ్బులు చాలా సంపాదించవచ్చు. అలా కాదు. ఇన్నాళ్ళు నేను నా జీవితం అంతా ఒక హాఫ్ ఆఫ్ ద లైఫ్ నేను ఇక్కడే స్పెండ్ చేసినప్పుడు నాకు ఆ గుర్తింపు రాకపోతే చచ్చిపోయేటప్పుడు కూడా అదే బాధ ఉంటుంది. ఆ బాధతోనే, ఆ వేదంతోనే చచ్చిపోతానేమని భయం కూడా ఉండేది నాకు. ఒక్క రోజు కావాలి. థ్యాంక్ యూ నానిబాయ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే దాము మా రైట్ హ్యాండ్ అయితే మా మాయ ముత్యాలయ్య గారు అండే ఆయన, అలాగే మేడం రోహిణి గారు, అలాగే పిల్లలిద్దరు వెళ్తే అసలు మాట్లాడేవాడిని కాదు, ఆ భయం ఉండాలి మనం అంటే అని, ఆ సచ్చినా మాట్లాడేవాడిని కాదు. అలాగే మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక బరువును మోస్తూ ఉండే ఒక రఘు ఫ్రెండ్ క్యారెక్టర్, అది చాలా బరువు మోస్తూ ఉంటుంది. ఆ పాత్ర తాలూకు బరువు అంతా కూడా, ఈ చందుగాడి బరువు అంతా కూడా ఆ పాత్ర మోస్తూ ఉంటుంది. అద్భుతం, అది ఎంత గొప్పగా రాశాడో ఆ పాత్రని. అలాగే మా జడ్జి గారు కానివ్వండి, అందులో ప్రతి చిన్న పాత్ర కూడా, కమలు, సుబ్బారావు, ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోయాడేంటి ఆయన కానివ్వండి, మన సాంగ్ రాసిన లిరిక్ రైటర్ గారు చారి గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు, అయ్యో మన ప్రియదర్శి ఫ్రెండ్ కానివ్వండి,
ఆ తర్వాత ఇంకా ఎవరున్నారు, ప్రభావతి గారు, వాట్ అన్ యాక్ట్రెస్. నాకు అద్భుతంగా నచ్చింది ఆ షర్ట్ ఐరన్ చేస్తూ. నేను ఆ యాడ్లో నాకు చాలా బాగా టచ్ అయింది. అది అమ్మ మాట్లాడుతూ ఉన్నట్టు, అమ్మ జోల పాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ షాట్ అద్భుతమైన షాట్, అది చాలా బాగా అనిపిస్తుంది. ఆవిడ బాగా అందరికీ బాగా ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ఆవిడ అంతా భలే సెలెక్ట్ చేసుకున్నాడు అందరినీ కూడా. ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన ఏడి నాగార్జున, టోపీ వాళ్ళ. వెర్ ఈజ్ హీ? నాగార్జున నా పాలిటి యముడు అండే, తాళం లేదండి. కంటిన్యూటీ సార్ ప్లీజ్. నాకు మొగుడు అంటే ఆడక్కడే ఈ సినిమాలో. నేను అందరికి మొగుడు అయితే ఆడు నాకు మొగుడు. డబ్బింగ్ అయిపోయినాక మళ్ళీ వచ్చి జగదీష్ చెప్పి, రే ఏంట్రా అరక నుంచి ఉరికిచ్చారు, ఒక డైలాగ్ కోసం రా నన్ను, అరక నుంచి పరిగెత్తుకొచ్చాను నేను. ఎందుకంటే అతని ప్యాషన్ కోసం నేను వచ్చాను. సో అలా అందరూ బ్యూటిఫుల్గా ఉంది. టీం అంతా కూడా యంగ్ టీం, అందరూ అద్భుతంగా ఈ సినిమాకి పనిచేశారు. ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు అంటే అసలు ఆ ట్వీట్లు ఫస్ట్ నాకు నానిగారు షో జరుగుతున్నప్పుడు చూపించాడు. హీఈస్ కిల్లింగ్ మ్యాన్, వార్నియా వా, ఇది కదా మనకు కావాలి, హీఈస్ కిల్లింగ్. ఇలాంటి ఒక మంగపతి పాత్ర లైఫ్లో ఎప్పుడో ఒకసారి వస్తుందండి, ప్రతిసారి రాదు. ప్రకాష్ రాజ్ గారిని అంతపురం సినిమాలో చూస్తున్నప్పుడు అలాగే నేను మొనార్క్ని అంటాడు ఆ సినిమా అదొకటి. అలాంటి ఒక పాత్రలు రేర్గా వస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు అది ఆడియన్స్ గుర్తిస్తే ఆ మజానే వేరు, ఆ కిక్కే వేరబ్బా. అలాంటి కిక్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే నేను బాగా ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఈ చెయ్యి దొబ్బెట్టుకున్న ఒక వారం రోజులు, అది సరిపోదా శనివారంలో ఎస్జే సూర్య క్యారెక్టర్ చూసి బాత్రూంలో గుద్దితే అద్దం పగలాల్సింది నా చెయ్యి పగిలింది, వేరే విషయం. ఎందుకంటే అలాంటి ఒక క్యారెక్టర్ దొరికితే నరికి పడదొబ్బుతామనేంత కసి ఉంటుంది. అంటే ఎంత హంగర్తో ఉన్నామనేది, అది ఆ హంగర్ని లోపల ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే బీపీ షుగర్లు కూడా వస్తాయి. ఇలాగే అంత పెయిన్ ఉండేది నాకు. ఆ పెయిన్ మొత్తాన్ని కూడా జగదీష్ ఏ జన్మలో నాకు బాకీ ఉండి ఉంటాడు, ఆ రుణం ఇప్పుడు తీర్చుకున్నాడు. ఈ రుణం నేను తర్వాత ఎప్పుడో తీరుస్తా తనకి. అలాగే నానిబాయ్, మీరు అద్భుతం. నాకన్నా చిన్నవారైన మీరు, యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. నాకు రియల్గా మీ బ్యానర్ సూపర్ గుడ్ లాగా అనిపిస్తుంది. మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందరు కూడా కృష్ణ గారి లాగానే, సూపర్ స్టార్ కృష్ణ గారి లాగానే మాట్లాడుకునేవాళ్ళు. అంటే నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు కృష్ణ గారి గురించి ఇలాగే మాట్లాడేవాళ్ళు. సో తనకి సినిమాని కొత్తగా చూపించాలనే తపన, ఎన్ని రకాలుగా ఇండస్ట్రీని మార్చేశారు ఆయన. సో మీరు కథలతో సినిమాని ముందు అలా తీసుకెళ్తారనే బలమైన నమ్మకం ప్రతి ఒక్కళ్ళలో ఉంది. లాంగ్ వే టు గో. నిజంగా మనస్ఫూర్తిగా ఒక బ్లడ్ రిలేషన్ కన్నా ఎక్కువ సంతోషపడుతూ నేను మీకు చెప్తున్నాను, ఇది మీరు ఇండస్ట్రీలో సంథింగ్ అవుతారు ఏ రోజుకైనా సరే. యు ఆర్ సంథింగ్. బాయ్ హీరో దర్శి నవ్వటే దర్శి అలా నవ్వుతూ చంపేస్తుంటాడు. నేను జెన్యూన్గా చూసినప్పుడు ఏంటి చిన్నగా కొడుతున్నాడు, ఇలా కొడితే సుత్తి తీసుకుని ఎంతసేపు కొట్టాలా అనే ఫీలింగ్ కలిగేది. బట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది, డైరెక్టర్ ఎంత దొబ్బి ఉంటే ఇంత అండర్ ప్లే చేస్తూ ఉన్నాడు. డైరెక్టరు అంత అండర్ ప్లే కావాలని కోరుకుని ఉంటే మనోడు అందుకే అంత స్లోగా అనిపించింది. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు పర్ఫెక్ట్. ఆ క్యారెక్టర్కి ఓన్లీ దర్శియే బాగుంటాడు. అసలు ఈ కథని ట్రస్ట్ చేసినాడు హీరో, బట్ హీఈస్ రియల్ హీరో. నానిబాయ్, ఇంకా మాట్లాడాల్సింది ఎవరి గురించి అంటే దీప్తి గారు. దీప్తి గారు ఎలా అంటే ఫస్ట్ డే చూసినప్పుడు కంగారు పడుతున్నారు, అడ్డు వెళ్తున్నారు, మానిటర్ దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు చెప్పారు ఇట్లా నానిగారి సిస్టరు. అదే ఫస్ట్ టైం కలవటం. నానిగారి సిస్టరు అంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది,
ఆవిడ ఫిలిం చేశారు కదా, గుర్తొచ్చింది. మా ఇంటి దగ్గరికి వెళ్ళారు, నేను స్టార్ట్ చేశాను, లేచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆవిడ. వెళ్ళిపోయారు, ఎవరు లేరు, మొత్తం ఎక్కడ అక్కడ ఏంటి అని అన్నా ఉంటే మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో వేరే సెట్లో కూడా వినపడేది. ఎందుకంటే దీని అమ్మ కసి అండి, 25 సంవత్సరాల కసిని ఒక క్యారెక్టర్ నాకు దొరికినప్పుడు నరికిపడ దొబ్బాలి కదా, నరికిపడ. అలా దీప్తి గారు ప్రతి చోట కూడా నేను గమనించాను, డైరెక్టర్కి ఎంత సపోర్ట్ అంటే ఆవిడ, ఓ మై గాడ్. జనరల్గా ఏమవుద్దంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రొడక్షన్కి ఎప్పుడు కూడా క్లాష్ ఉంటుంది, ఇది అది అవుతుంది, అది ఇది అవుతుంది, ఇది అది అవుతుందని. వాళ్ళు వెళ్ళాం, అక్క మనకి ఇదే కావాలక్క అని ఇక్కడి నుంచి ఇదంతా చూశాను. ఇది చాలా సినిమాలకు చూస్తూనే ఉంటాము. ఇది ఆవిడ చాలా ఉపయోగపడ్డారు ఈ సినిమాకి, డైరెక్టర్కి అన్డౌటెడ్లీ. దీప్తి గారు బ్యాక్ బోన్ జగదీష్కి అన్డౌటెడ్లీ. సరే, ఇంకో మేడం ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఓకే చేసుకోండి, ఏదో చేసుకోండి, అవును అలాగైందా, సర్లే కానీ. ఇది ప్రశాంతి గారు. ఇలా ఆడుతూ పాడుతూ ఒక ప్రొడక్షన్ చేయొచ్చంటే, అలా ఫస్ట్ టైం నేను 96 ఫిలిమ్స్ దాకా చేశాను నేను కూడా. ఫస్ట్ టైం ఒక ప్రొడక్షన్ హౌస్లో ఇలా ఆ సినిమా అంటే ఏదో షార్ట్ ఫిల్మ్లా చేసి పడదబ్బారు, జస్ట్ లైక్ దట్. నిజంగా బట్ ఆ ఫ్రీడమ్ ఇచ్చింది నాని గారు. ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కటి కూడా అన్నిటి లీడ్స్ టు, ఆల్ రోడ్స్ లీడ్స్ టు నాని గారు. సో థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఎక్కడో 7 సముద్రాల అవతల ఉన్నటువంటి అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్న ప్రేక్షక దేవుళ్ళు ఒక్కొక్కళ్ళు ఫోన్లు చేసి చూపిస్తుంటే, నీ దెబ్బకి మేము కింద రోల్లో కూడా చూడాల్సి వస్తుందా చెప్తుంటే అని ఇలా వాళ్ళు వీడియో కాల్స్ చేసి. అలాగే ఇక్కడ నాకు తెలుసు ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికీ, మంగపతి విలనని మీరందరి మనకు ఆ సిచ్యువేషన్ బట్టి అనిపిస్తుంది, కానీ ప్రతి మనిషిలో, ఈవెన్ మహాత్మా గాంధీ, ఈవెన్ గౌతమ బుద్ధ, ఈవెన్ ఎనీబడి నేమ్ ఇట్, ప్రతి వాళ్ళు కూడా ఏదో సందర్భంలో మంగపతి రావాలని ట్రై చేస్తాడు. ఖచ్చితంగా మంగపతి రావాలని ట్రై చేస్తాడు. అదేంటంటే అదంతే, మనిషి మైండ్ డిజైన్ అలా జరిగిపోయింది. ఏదైనా సరే ఎవరినైనా టచ్ చేయండి, ఎక్కడో సందర్భంలో వాడికి నచ్చని విషయంలో ఒక చిన్న ఆ మంగపతి ఖచ్చితంగా వస్తాడు. ఖచ్చితంగా మహానుభావుల్లో కూడా వస్తాడు, అది నిజం. అందుకే ఈ మంగపతి క్యారెక్టర్ కనెక్ట్ అయింది. ప్రతి వాళ్ళు కూడా ఎందుకు ఈ క్యారెక్టర్ని హేట్ లవ్ చేస్తున్నారంటే కారణం, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మైండ్. ఆ మైండ్ని క్యాప్చర్ చేసి దానికి ఒక మంగపతి అనే పేరు పెట్టేసి సావదొప్పాడు మా డైరెక్టరు. థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు మాట్లాడి, మీరు ఆగండి, ఇంకా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని తమ సొంత సినిమాలాగా భావించి ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా శిరస్సు వంచి అభివందనలు, మీ పాదాభివందనలు చేసుకుంటూ, సినిమా జిందాబాద్. ప్రొడ్యూసర్ జిందాబాద్. నిజంగా ప్రొడ్యూసరే దేవుడు, ప్రొడ్యూసర్ మాత్రమే దేవుడు సినిమాకి. ఇంతమందిని కోడేసి ఒక ఊహని జనానికి చూపించి మెప్పించడం అంటే, దాని తాలూకా పెయిన్ని భరించే ఒక తల్లి లాంటి క్యారెక్టరు ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు. అమ్మ లేకపోతే సృష్టి లేనట్టు, ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు. ప్రొడ్యూసర్ని గౌరవిద్దాం, ప్రొడ్యూసర్ని మన సొంత మనిషిలా చూసుకుందాం. ఇంకా ఇలాంటి సినిమాలు కొన్ని 100,000 రాబోయే తరాలు చూడాలని కోరుకుంటూ, జై మంగపతి. కాదు, యాక్చువల్లీ మీ ఎక్సైట్మెంట్ని ఇంకొంచెం పెంచే ఒక వీడియో మీకోసం ప్లే చేద్దామనే వస్తున్నాను. యాక్చువల్గా ఒక వీడియో ఉంది. కెన్ వీ హ్యావ్ ద వీడియో ఆఫ్ మంగపతి ఆన్ స్క్రీన్ ప్లీజ్?
ఏయ్! ఇప్పుడు ఏడ్ చేస్తావు. సో మీ రోరింగ్ పర్ఫార్మెన్స్కి వస్తున్న రోరింగ్ రెస్పాన్స్ ఇది. మంగపతి క్యారెక్టర్ని ఎంత కనెక్ట్ చేసుకున్నారో, ఎంత ఓన్ చేసుకున్నారో ప్రతి ఒక్క కామెంట్, ప్రతి ఒక్క కాంప్లిమెంట్లో తెలుస్తుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మై ప్రొడ్యూసర్, మై డైరెక్టర్, థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్, మై హీరో, ఎవ్రీబడి, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఓకే, సో మొత్తానికి ఇవాటి వరకు కనీ విని ఎరగని ఒక స్పీచ్ చూసామండి. ఒక ఆర్టిస్ట్కి సక్సెస్ అనేది ఎంత విలువైనది, ఎంత కిక్ ఇస్తుంది, ఎంత హై ఇస్తుంది అన్నదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ స్పీచ్ ఈరోజు శివాజీ గారిది. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన లాయర్ తేజ, సూర్య తేజ, ప్రియదర్శిని స్టేజ్ పైకి పిలిచేద్దాము. మరోసారి కోర్టు సినిమాతో ఇంకొక బలమైన కంటెంట్తో, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చిన ప్రియదర్శి గారు, హార్డీ వెల్కమ్ టు యూ అండ్ హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చాలా పెద్ద థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయినందుకు క్షమించండి, బట్ పేషెంట్గా మీరు అందరు వెయిట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. చాలా మాట్లాడదామని కొంచెం రాసుకొని వచ్చిన, అదే వచ్చే ముందు ఇట్లా చూసినా అది 10:05 అయింది. మరి ఇప్పుడు ఇది లోపల పెడితేనే బాగుంటుందేమో అని అనుకున్నా. రైస్ పెట్టిర్రా ఇక్కడ? సరే, రైస్ పెడితే మాల్ కర్రీస్ అంటే తీసుకొస్తావా మరి? సరే, ఓకే, అరేంజ్ చేద్దాం ఏదో ఒకటి, చెప్తాలే. అంటే ఇట్లా పర్మిషన్ తీసుకోకుండా అరేంజ్ చేయలేను, పైసలు నాయ కాదు కదా, ప్రొడ్యూసర్ గారు బేసిక్గా. బట్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు ఇప్పుడు దాకా పేషెంట్గా వెయిట్ చేసినందుకు. ఎక్కువ టైం తీసుకోను, నేను చెప్పాల్సింది ఒక 2-3 మినిట్స్లో చెప్పి వెళ్ళిపోతా. ఎందుకంటే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఎక్కువ మాట్లాడనీయలేదు ఒక పెద్ద మనిషి నన్ను. సో సరే, మరిగా నేను మామూలు యాక్టర్ అయి ఉంటే ముందే వచ్చేది స్పీచ్. ఇప్పుడు హీరో అని లాస్ట్కి పెడితే స్పీచ్ ఏం మాట్లాడాలో కూడా ఒక్కొక్కసారి అర్థం, ఎందుకంటే అందరూ మాట్లాడేసి ఉంటారు. కానీ బట్ స్టిల్ నేను ఇంకొంచెం టైం తీసుకొని నా మనసులో మాట చెప్తా. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నన్ను నించోబెట్టిన మనుషుల గురించి కాసేపు మాట్లాడుకుంటా. దయచేసి కొంచెం పర్మిషన్ ఇవ్వండి, ఎక్కువ టైం తీసుకోను. సో బలగం చేసిన తర్వాత అది ఆ బలగం అంటే చేస్తున్నంతసేపు బాగానే ఉంది, కానీ ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరు నలుగురిలోకి వెళ్ళిన తర్వాత అది చేస్తున్న అదొక రెవల్యూషన్ లాగా క్రియేట్ అయ్యి ఒక గొప్ప ప్రపంచనం అయింది అది. ఆ సినిమా చేసిన తర్వాత నాకు కూడా చాలా అనిపించింది, అసలు ఏంది పర్పస్, లైఫ్లో పర్పస్ ఏంది సినిమాలు చేస్తున్నాము, సినిమాల తర్వాత మళ్ళీ ఇట్లా వస్తాయా రాదా, మళ్ళీ అంత గొప్ప సినిమా నేను చేయగలనా లేదా అని ఎప్పుడో క్వశ్చన్ ఉంటుండే. అలాంటి టైంలో నాకు ఒక ఫకీర్ దొరికిండు. ఆ ఫకీర్ ఏమన్నాడంటే, అన్న ఇది స్పిరిచువల్ పాత్రలా పోతున్నట్టుంది నువ్వు చేసే ఐడియాలు, నీ క్వశ్చన్లు ఇవన్నీ, బట్ అలాంటి స్టోరీ నా దగ్గర కూడా ఉంది. ఒకడు ట్రూత్ కోసం బయలుదేరుతాడు, వాడి పేరు సూర్యతేజ అన్నాడు. ఆ ఫకీర్ జగదీష్, ఆయన ఇంకా ఇద్దరిని వేసుకొని వచ్చిండు అనమాట, ఇంకో 2 ఫకీర్లు. ఈయన పెద్ద అంటే వాళ్ళిద్దరు ఇంకా ఎక్కువ ఫకీర్లు ఉన్నారు బాగా. బట్ ఒక కథ చెప్పగానే నాకు ఏం చేయాలో అర్థం కాలే. అంటే చాలా చాలా గొప్పగా ఫీల్ అయినా. ఇలాంటి ఆలోచన చేస్తున్నందుకు నేనే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జగదీష్ అందాం అనుకున్నా, కానీ ఆయనే అనుకున్నాడు కాబట్టి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ రా. చాలా చాలా గొప్ప రైటింగ్ ఇది. అండ్ మీ ముగ్గురిని చూస్తే అదే అనిపిస్తుంది, కార్తికేయ, జగదీష్ అండ్ వంశీ. మొన్న ఒక సిరీస్లో ఒక డైలాగ్ ఉంది, అది ఇప్పుడు చెప్తా.
राइटर बाप होता है, बाप. సో ఇట్ వాజ్ సో గుడ్. సో వీళ్ళు ముగ్గురు కలిసి కథలు ఎన్నో రాసుకున్నారు, కవితలు ఎన్నో పాడుకున్నారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు కోర్టు కోసం. వీళ్ళ ముగ్గురు వెనకాల నేను కూడా నడుస్తుంటే ఇంకొక ముగ్గురు పక్క నుంచి చూసి ఆకాశం తాకాలని మీకుందా, మాతో రా చూపిస్తాం మీకు ఆ సరదా అని ఇద్దరు అక్కలు వచ్చారు వెనకాల నుంచి. దీప్తి అక్క అండ్ మా ప్రొడ్యూసర్ ప్రశాంతి గారు వచ్చి, సరే దాబేట మీరేంది ఇప్పుడు ఆకాశం దాకా వెళ్దాం అనుకుంటున్నారా, సరే మనం ట్రై చేద్దామంటే సరే దాదా అని ఒక రాకెట్లో కూర్చోబెట్టారు అనమాట. ఆ రాకెట్కి మేమందరం కూర్చుంటే దాన్ని నడిపించింది మా నాని అన్న. ఆయన ఆకాశం కాదు సుక్కల దాకా తీసుకుపోయిండు మమ్మల్ని. మా చుక్కల్లో చంద్రుడు మా నాని అన్న. థ్యాంక్స్ అన్న, ఇది మీరు నమ్మకపోయి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. అది అందరం చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఇది మళ్ళీ చెప్పుకోవడంలో మాకు గర్వమే ఉంది, కానీ ఇదేదో రిపీటెడ్గా అని ఏ రోజు అనిపిస్తలేదు. అండ్ ఈ చిత్రంలో నేను అయినో నాకు మన శ్రీరాముల నుంచి బయటకు వస్తున్నప్పుడు, ఐ థింక్ శ్రీరాములు కాదు ఏఎంబీలో ఉన్నప్పుడు మధ్యలో వాష్రూమ్కి వెళ్ళిండు మా అన్న సీతారాం. వెళ్తే వాళ్ళు టాయిలెట్లు ఉన్న వాళ్ళు అబ్బా సినిమా అట్లుందన్న అట్లుందని మాట్లాడుకుంటుంటే, అంటే వేరే లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు కానీ బట్ ఇట్లా ర్యాండమ్గా పీపుల్ మాట్లాడుకొని అబ్బా మంగపతి ఏం చేసిండన్న, అబ్బా పలగొట్టేసిండన్న ఇట్లా మాట్లాడుతుంటే ఫస్ట్ నేను అంటే నా గురించి ఎవరు మాట్లాడతలేరు ఏంది అని అనుకుంటున్నా. బట్ టు నో అండ్ టు సీ ఇట్లా సినిమా గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో, మంగపతి గురించి అంత మాట్లాడుకుంటుంటే ఐ ఫెల్ట్ సో బ్యూటిఫుల్. అన్న శివన్న నువ్వు హోప్ అన్న, నువ్వు హోప్. 13 ఏళ్ల తర్వాత ఒక నటుడు తిరిగి తనని తాను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఇంకా ఆర్టీటీసీ కారిడార్లో ఇట్లా నడుచుకుంటూ ఇట్లా వస్తుంటే మీ ముందుకు రావడానికి ఎవరు రారు, మీ పక్కన ఎవరు నించోరు, మీ వెనకాల ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంటారు. ఒక పులి బోన్లోకి నడుచుకుంటున్న అంటే బోన్గా అంటే కోర్ట్ రూమ్లోకి ఎట్లా వస్తుందో అని చూస్తుంటే యు ఆర్ ట్రూలీ ఆర్ హోప్ అన్న. థ్యాంక్ యూ. ప్రతి నటుడికి నీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న ఆ మూమెంట్ దొరికింది, ఆ మూమెంట్ మీరు తిరిగి మాకు ఇచ్చారు. సో యు ఆర్ ఆర్ హోప్ శివన్న. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ డిడ్. ఇంకా టైం ఉండుంటే ఆ మంగపతిది మనది సీన్ ఇంకా ఉండాలని చాలా అనుకున్నా. బట్ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్ ఫర్ దిస్. నాకు కొన్ని ఇప్పుడు సడన్గా ఇట్లా పేర్లన్నీ మర్చిపోతారు, ఎందుకంటే ఇది డీవియేట్ ఏమో. నేను పేర్లు చదువుతా, పెద్దగా ఎక్కువ మాట్లాడి మీ టైం అయితే తీసుకోను. చాలా కష్టపడి రాసుకొని వచ్చిన. మా సీతారామన్ ఎప్పుడు అంటుంటాడు నువ్వు అన్నీ మర్చిపోతావు అని. ఈ సినిమాలో నాతో పాటు నటించిన విషిక, వాట్ వండర్ఫుల్ యాక్టర్. నాకు ఎప్పుడు ప్రేమలో వచ్చిన ప్రతిసారి నేను అనుకుంటా ఈ పాట మరిద్దరం కూడా చేసి ఉంటే బాగుండేదని, కానీ ఇప్పుడైనా చెయ్యొచ్చండి, పాట రెడీగా ఉంది. టైం లేదు, ఆడ రైస్ పెడుతున్నారు, మీరు ఆగండి ఇంట్లో అది అనిపిస్తుండే విషిక. బట్ ఒక ఫకీర్ గాడు వచ్చి అన్న అట్లా తప్పన్న, అట్లా చేయొద్దు అన్న, మన కథ కాదు ఇది, అంతా వాళ్ళ పిల్లల కథ అని అంటుండే. సో బట్ యువర్ హ్యుమానిటీ వాట్ ఎవర్ యూ డన్, ఆ ఒక్క చిన్న సీన్లో చెప్పొచ్చు నువ్వు ఎంత గొప్ప నటివో. అండ్ ఐఎమ్ హోపింగ్ నిన్ను ఒక రాధికా ఆప్టేలాగా చూడాలనుకుంటున్నా. నీలో ఆ పవర్ ఉంది విషిక, ఐ కెన్ సీ దాట్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఐఎమ్ ఓన్లీ హోపింగ్ ద బెస్ట్ థింగ్స్ ఫర్ యూ మ్యాన్. ఆల్ ద వెరీ బెస్ట్. అట్లాగే ఈ సినిమాలో ఇంకో అంటే ఒక లెజెండ్తో పనిచేసే అవకాశం దొరికింది, అదే రోహిణి గారు. మ్యామ్ నిజంగా చాలా తక్కువ సార్లు అంటే ఆర్ సినిమా డజంట్ రైట్ గ్రేట్ ఫర్ ఉమెన్, బట్ మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఐ విష్ సంబడి రైట్స్ మోర్ అండ్ మోర్ ఫర్ ఉమెన్ అండ్ ఎంపవర్ మోర్ ఉమెన్ లైక్ యూ. మీరు ఉన్న ప్రతిసారి ఐస్ టు ఫీల్ గుడ్. ఆ ఒక్కసారి సీతారత్నం గారు చెప్పండి, మీరు ఏం అడిగారు మీ అమ్మాయిని అంటే, మీరు చూసిన ఒక్క చూపు చాలు, ఇట్ ఫీల్స్ లైక్ 40 years ఆఫ్ ఆల్ దట్ ఆర్ట్ దట్ యు బీన్ డూయింగ్ ఫర్ సినిమా. అదొక్కసారి నా మూమెంట్ అక్కడ వచ్చి నా దగ్గర ఆగిందని అనిపించింది. ఐ ఫెల్ట్ సో ప్రౌడ్. ఎవ్రీ టైమ్ ఐ ఫెల్ట్ లైక్ నాని అన్నతోటే ఎప్పుడు మీరు అమ్మగా చేస్తారు, మాతోనే ఎప్పుడు చేస్తారని మేము చాలా ఇట్లా ఈర్షపడుతుండే. అండ్ టు సీ యూ దేర్, ఇట్ వాజ్
that beautiful thing came back. Thank you so much, ma'am. I love you so much for what are you doing for cinema. థ్యాంక్ యూ అండ్ తక్కువ చెప్పలేను. అట్లానే శుభలేఖ సుధాకర్ గారు ఇప్పుడు కూడా బర్త్డేకి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. నేను వారితో చేసే సినిమాలు చాలా చాలా తక్కువ, ఐ థింక్ వేళ్ళ మీద ఒకటో రెండో, కానీ ఇప్పుడు కూడా ఆ బేస్ వాయిస్లో మాట్లాడుతుంటే బా ఇట్ ఫీల్స్ ఎంత ఎంత గొప్పగా అనిపిస్తుంది. మీకు చిన్న విషయం అయి ఉండొచ్చేమో సార్, కానీ ఫర్ మీ ఎక్కడో చందానగర్లో కూర్చొని ఇంట్లో అందరికి ఆ మాట వినిపిస్తుంటే చూడు 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 శుభలేఖ సుధాకర్ గారు మాకు మెసేజ్ పంపించారని వింటుంటే ఏదో మళ్ళీ పెట్టాలి ఏదో అదొక పాట విన్నట్టు వింటుంటాం మేము. చాలా థ్యాంక్స్ సార్, చాలా చాలా థ్యాంక్స్. అలాగే మళ్ళీ మర్చిపోయినా, అయిపోయింది ఎందుకంటే ఓకే. రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోయారు, ఉన్నారా? ఆమె ఓకే, థ్యాంక్ యూ. అండ్ ప్రభావతి గారు మేడం థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు కొంచెం తక్కువ మాట్లాడతా, కానీ ఆ సినిమా మీరు నాకు అమ్మగా చేస్తున్నారు ప్రభావతి గారు. ఆ సినిమాలో ఇంకా ఎక్కువ మాట్లాడతా, చాలా చాలా మాట్లాడాలి మీ గురించి, మీ డిసిప్లిన్ గురించి మాట్లాడాలమ్మా. నాకు అది ఎంత బాగా అనిపిస్తుంది అంటే అది ఓన్లీ మీలాగా సురభి నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా మీరు స్టేజ్ ఎక్కే ముందు చెప్పులు ఇప్పి ఎక్కుతున్నారు చూడండి, అది ఆ ఒక్క డిసిప్లిన్ తెలుస్తుంది మీరు ఎంత గొప్ప నటి. అండ్ ఐ హోప్, ఐ రిక్వెస్ట్ ఆల్ ద రైటర్స్ ప్లీజ్ రోహిణి గారికి, ప్రభావతి గారు ఇలాంటి వాళ్ళకి ఈ టీ కాఫీ సర్వీసులు కాకుండా ఇంకెక్కువ రాయండి. సో దట్ ఇంకా వీ కెన్, అంటే మన అమ్మ కథలు మనం రాయొచ్చు ఇంకా ఇట్లా. సో ఐ వాంట్ మోర్ ఫర్ ఉమెన్ టు రిటర్న్. రఘు వేర్ ఆర్ యూ మ్యాన్? రఘు, అరే కొంచెం భారం దించా నీ కళ్ళల్లో ఇప్పుడు. అండ్ థ్యాంక్ యూ వాట్ ఎవర్ యూ డిడ్. మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. బడ్డీ, సాయి కుమార్, ప్రణీత, చందు, సీత, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. సాయి కుమార్ చెప్తా, అదే నెక్స్ట్ ఇయర్. సాయి కుమార్ గారు నాకు మేము ఇంకో సినిమా చేసినాం, అది కుదరలేదు కానీ బయటికి రావడం. బట్ మీరు ఆ సినిమా సీన్ మధ్యలో నా కోర్ట్ రీఎంట్రీ ముందు వచ్చే ఆ సీన్లో చాలామంది చూశారు. ఇట్ వాస్ సచ్ అ వండర్ఫుల్ థింగ్. నా కాలేజ్ గుర్తు తీసుకొచ్చారు. ద ఐడియా ఆఫ్ క్వశ్చనింగ్ నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేసిన జయకృష్ణ అనే లాయర్, ఆ సీన్ గురించి ప్రత్యేకంగా ఆయన చాలాసార్లు మాట్లాడడం చాలా బాగా అనిపించింది. దట్ లాయర్ అనేవాడు అసలు ఆ పొజిషన్లో ఎందుకున్నాడని డిసైడ్ చేయడం అని చెప్పి ఆ సీన్ చాలా గొప్ప విషయం. చాలా థ్యాంక్ యూ సాయి కుమార్ గారు, వాట్ అ లెజెండ్. 50 years నుంచి తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నారు. 50th yearలో కోర్ట్ అనే సినిమా చేశారు. ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది ఒక గొప్ప ఆర్టిస్ట్కి, టు ట్రూలీ బీ దేర్. అది చాలా చాలా బాగా అనిపించింది, చాలా నేర్చుకున్నాను సార్. ఇఫ్ వేర్ ఎవర్ యూఆర్ లిజనింగ్ టు దిస్, ఐ లవ్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై లవ్లీ లవ్ బర్డ్స్ రోషన్ అండ్ శ్రీదేవి. అరే ఇందాక మేడం అన్నట్టు ప్లీజ్ రీటైన్ దట్ ప్యూరిటీ రా. అంతకంటే గొప్ప వరం అది రాదు. అది నేను ఒక్క నటుల్లో చూస్తా ఎక్కువసార్లు, అది నాని అన్న. హీ రిటైన్స్ దట్ ప్యూరిటీ ఫర్ హిమ్సెల్ఫ్. అండ్ ఆ ప్యూరిటీతోనే డిసిషన్స్ తీసుకుంటారు, ఆ ట్రూత్ఫుల్నెస్ తోటే తన పర్ఫార్మెన్స్ని తీసుకొస్తారు, పక్క వాళ్ళని మోటివేట్ చేస్తారు. అండ్ మీ ఇద్దరిలో చూసిన ప్రతిసారి నాకే వీళ్ళలాగా చేయాలి కదరా మనం, వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అనిపించేది. సో థ్యాంక్ యూ. సూర్యతేజ ఉండడానికి కారణం మీరే. అండ్ ఆగండి సార్, ప్రతిసారి మంగపతి సూర్యతేజ అబ్బాయి ఇక్కడ. బట్ యా, నన్ను పరిపూర్ణంగా పూర్తి చేసే వ్యక్తి మంగపతి. ఫేస్ అయితే దానికి వాయిస్ మా హర్షవర్ధన్ గారు. నిజంగా ఒక మనిషి అంటే ఎంత ఇంప్రూవైజేషన్ చేసేవాళ్ళు నాకు బాగా గుర్తు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీతో ఉన్న ప్రతిరోజు, అంటే మీరు ఐఫోన్ కొనుక్కున్న రోజులు కాకుండా మిగతా రోజులు ఏవైతే ఉన్నాయో, అంటే పెద్ద కంప్లైంట్ ఉంది సార్, మీరు ఫోన్ కొనుక్కుని మీకు ఫోన్ హెల్ప్ చేసినందుకు ఈ ఫకీర్ గారు ముగ్గురు ఇట్లా బేసికలీ సాగొట్టారు. బట్ నేను మీకు ఐఫోన్ గురించి నేర్పించానే విషయం సంతోషంగా ఉంది. ఎందుకంటే మీలాంటి ఒక నటుడికి, మీలాంటి ఒక రచయితకి నేను పెద్దగా ఊరుకోండి సార్ మీరు. బట్ థ్యాంక్ యూ సార్. ఇట్ వాస్ సో లవ్లీ టు డూ దిస్ థింగ్. అండ్
ఇంకా ఐ క్విక్లీ టాక్ అబౌట్ ఈ సినిమాని ముఖ్యంగా అంటే మేము రాసినప్పుడు కొన్ని సీన్లు తీయాల్సి వచ్చింది. ఆ సీన్లు మళ్ళీ పెట్టడం కుదరదని కూడా చెప్పారు. బట్ ఇట్స్ ఓకే, అది మనం ఏం చేయలేంలే కానీ. బట్ ఈ సినిమాని టేబుల్ మీద సేవ్ చేసిన గొప్ప వ్యక్తి కార్తిక శ్రీనివాస్ గారు, మా ఎడిటర్. ఎందుకంటే నాని అన్న ఎప్పుడు ఒక మాట అంటుంటాడు, అరే ఒక్కోసారి నువ్వు ఒక అమ్మలాగా ఆలోచిస్తుంటావేమో కానీ ఒక తండ్రిలాగా దాన్ని నిర్దాక్షిణ్యంగా దాన్ని వదిలేయాలరా, అప్పుడే మనం సినిమాని సేవ్ చేయగలం అని అన్న ఎప్పుడు అంటుంటాడు. సో ఈ సినిమాని ఇవాళ ఇంత గొప్పగా ఆదరణ లభిస్తున్న అంటే దానికి ముఖ్య కారణం ఎడిటింగ్ చేసిన మా కార్తిక శ్రీనివాస్ అన్న. అలాగే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన డైలాగ్ ఉంటుంది, ద మ్యాటర్ ఈజ్ వెరీ వెరీ సబ్జెక్టివ్ అని. ఈ సినిమా మొత్తంలో ద మోస్ట్ సబ్జెక్టివ్ మ్యాటర్, ఈ సినిమాకి లైట్ ఇచ్చింది ఈ వ్యక్తి దినేష్ పురుషోత్తమన్. ఈ చందు జీవితంలో వెలుగునిచ్చింది సూర్యతేజ అయితే సినిమాకు వెలుగునిచ్చిన వ్యక్తి ఆయన దినేష్ పురుషోత్తమన్. దినేష్, ఇఫ్ యూర్ అండర్స్టాండింగ్ దిస్, ఆ విండోలో నుంచి వచ్చే ప్రతి స్ట్రీమ్ ఆఫ్ లైట్, ఇట్ ఈస్ యూ మ్యాన్, ఇట్ ఈస్ యూ. యు ఆర్ ది ఎక్స్ ఫ్యాక్టర్, యు ఆర్ ఎవ్రీథింగ్ దట్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ రిక్వైర్డ్. అండ్ ఒక యాక్టర్కి ట్రాన్స్ఫర్మేషన్ అంటే పూర్తి పాత్రలోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి నా దృష్టిలో 3 ఉంటాయి. ఒకటి ఏంటంటే మేకప్, కాస్ట్యూమ్ అండ్ ఆ సెట్. మేకప్ నా తమ్ముడు రవీందర్ చాలా బాగా చేస్తే నాకు అంటే ఒకటే కాస్ట్యూమ్ అనుకోండి. సుమయ నాకు ఒక అంత యాటిట్యూడ్ని ఇచ్చింది సుమయ. బట్ ఎవ్రీ టైం నేను ఆ కోర్ట్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు ఫీల్ లైక్ టెంపుల్. ఆ టెంపుల్ని క్రియేట్ చేసిన వ్యక్తి విఠల్ గారు. థ్యాంక్ యూ సార్. నేను చాలాసార్లు నన్ను జగదీష్ రమ్మంటుండే, అరే చూడన్న సెట్ ఎట్లేస్తుండే అని. బట్ నాకు ఆ నమ్మకం తెలియకుండానే ఉండింది. నన్ను అట్లా మార్చిన అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ముఖ్య కారణం ఆ సెట్ హెల్ప్ అయింది. సో ఐ యూస్ టు వాక్ ఇన్ అండ్ ఐ యూస్ టు ఫీల్ లైక్ నేను రా లాయర్, ఎవడరా మంగపతి అని అనుకుంటుండే. సో ఇట్లాంటి ఫీలింగ్ చేశారు. థ్యాంక్ యూ, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. మేకప్ అండ్ హెయిర్, అరే సారీ రా, నేను లోకేష్ గారు వాడిన హెయిర్ చేసేటప్పుడు బాగానే ఉందా? యా. సో అట్లా ఇంకేమన్నా మర్చిపోయినా, నేను నిన్న రాత్రి కూడా అడిగిన ఈ మనిషిని ఆ ప్రశ్న, అట్లా రాసినాం అంటే మన దగ్గర ఏంటంటే మనం అట్లా ప్రేమ గురించి అమ్మ గురించి రాయమంటే ఇట్లా జుర్రమని వచ్చేస్తుంటుంది మనకి ఇట్లా ఫీలింగ్స్. కానీ అంత గొప్పగా రాసిన సాహిత్యం ఆయన నా పరిపూర్ణాచారి నా బేసికలీ. కూర్చో ఇక ఇట్లాంటివి చేయకు, పెద్ద రైటర్ అయిపోయినా నువ్వు ఇట్లా అక్కడి నుంచి రాసిన బై నాదేంది అన్నట్టు మాట్లాడు నువ్వు బేసికలీ. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ పూర్ణ. థ్యాంక్ యూ సో మచ్. అంత గొప్ప పాటకి అంటే ఎంత డీప్ మీనింగ్, నువ్వు ఎంత ఇందాక శివాన్న అన్నట్టు నేను ఇన్నేళ్ళుగా వెయిట్ చేసిన 25 ఏళ్ళుగా వెయిట్ చేసిన మూమెంట్ నాకు తెలుస్తుంది, అది నీ రైటింగ్లో కూడా ఉంది. అంటే ఎన్నో ప్రేమ కథల్ని ఒక్కసారిగా మనం ఒక థర్డ్ ఈగల్ పర్స్పెక్టివ్లో చూస్తే కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ఆల్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా. అలాంటి ఒక గొప్ప యూనివర్సల్ థాట్ని వైజాగ్లో ఎక్కడో సీతంపేటలోకి తీసుకొచ్చావు, మాలాంటి పాటలోకి తీసుకొచ్చావు. దానికి అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ దీన్ని ఇంత బాగా ఎందుకంటే ఏదో ఒక పాయింట్లో ఒకవేళ ఇప్పుడు అంత మీనింగ్ని అందరికీ అర్థమయ్యేలా చేసిన వ్యక్తి విజయ్ బుల్గానిన్. వంకర తిరుగుతావు పేరు చెప్పగానే. విజయ్, నువ్వు ఎక్కడో కాకినాడలో కూర్చొని బుడాపెస్ట్లో ఉండే ఒక గొప్ప రికార్డింగ్ సెంటర్లో నువ్వు స్ట్రింగ్స్ చేయించినావు మ్యాన్. దిస్ ఈజ్ అవర్ పాన్ గ్లోబల్ మూమెంట్. చాలామందికి అనిపిస్తుంది ఎక్కడో కంప్యూటర్లో కూర్చొని చేసిన అనుకుంటాడు. కాదు, ఈ సినిమాలో జరిగిన చాలా ఇన్స్ట్రుమెంటేషన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, బుడాపెస్ట్ అనే కంట్రీలో దాన్ని అది నాకు తెలియదు ఆ భాష, బట్ అక్కడెక్కడో చేపించి తీసుకొచ్చాడు. అంత వరల్డ్ క్లాస్
వరల్డ్ క్లాస్ ట్యూన్, అది వరల్డ్ క్లాస్ సౌండ్ కోసం పరితపించే పిచ్చోడు ఈ విజయ్ బుల్గానిన్. దీన్ని ఇంత పిచ్చితనాన్ని సపోర్ట్ చేసింది మంచోళ్ళే, మా దీప్తి అక్క ఇంకా ప్రశాంతి గారు, కోర్స్ నాని అన్న. సో థ్యాంక్ యూ విజయ్. నాకు ఆ పాటలో నేను లేననేది ఎంత ఈర్షగా ఉందో, కానీ ఆ పాట నా సినిమాలో నేను చూడగలుగుతున్నాను అనేది అంత గర్వంగా ఉంది. ఇంకెప్పుడైనా నా సినిమాకు మళ్ళీ కుదిరితే వర్క్ చేయి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయినా ఆగు, ఒకసారి చూసుకుంటా అయిపోతుంది. అండ్ క్విక్లీ ది ఎడీ టీమ్స్, నాగార్జున, మణి, సత్య, ఉపమన్యు, ధర్మతేజ, కోర్స్ వంశీ అండ్ కార్తికేయ. అరే థ్యాంక్స్ రా. నిన్న చెప్పినట్టు కథలేమన్నా రాస్తే నాకు చెప్పండి రా ప్లీజ్. నేను ఇంతకంటే మీకు తిరిగి ఏం వాల్యూ ఇవ్వలేను. మీరు బాగా ఈ సెట్ నడిచిన అంత బ్యూటిఫుల్గా ఫ్లాలెస్గా నడిచినందుకు కారణం మీరు. చాలా థ్యాంక్స్. ఆల్సో ప్రత్యేకంగా రమణ గారికి, ఒక బిగ్ బ్రదర్ లాగా పక్కనే ఉండి ఒక ఫోన్ ఇట్లా పెట్టుకొని ఓకేనా అని వెళ్ళిన ప్రతిసారి ఇట్ ఫీల్స్ లైక్ పని అయిపోతుంది అని అనిపించేది. అలాగే ఈ చిత్రంలో సీతారత్నం గారు వాళ్ళ అమ్మాయిని అసలు ఏం అడగదు. అట్లనే ఇంకో మనిషి వెంకటరత్నం గారు తీర్థక్కని ఏం అడిగేటోళ్ళు కాదు, ఓకే అని అట్లుంటుండే ఆయన మనిషి. సో మా మేనేజర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారికి, అలాగే మా లైన్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మీ వల్ల చాలా స్మూత్గా జరిగింది ప్రొడక్షన్ ఏ రోజు. ఎందుకంటే మార్చి 13 తారీఖు 2024లో కథ చెప్తే 6 monthsలో ప్రీ ప్రొడక్షన్ అదంతా అయిపోయి మార్చ్ 14, 2025లో సినిమా రిలీజ్ అవ్వడం అనేది అది మామూలు విషయం కాదు. అది ఇంత ఫ్లాలెస్గా జరిగిందంటే ఎంతోమంది నిద్రలేని రాత్రులు, ఎంతోమంది కష్టపడ్డ క్షణాలు, ఎంతోమంది చేసిన సాక్రిఫైసెస్ వల్లే ఇవాళ నాలాంటి వాడు ఇంతమంది ముందు నించోగలుగుతున్నాడు. సో దాని వెనకాల ఎంతోమంది ప్రొడక్షన్ పీపుల్ వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా మర్చిపోతే నన్ను క్షమించండి. అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మా డబ్బింగ్ ఇంజనీర్ అర్జున్, బలగం చూసి అర్జున్ డబ్బింగ్ థియేటర్లోకి వెళ్ళగానే బలగం అన్నా ఏందన్నా ఇది పగిలిపోయింది కదన్న సినిమా అన్నాడు. అదే సేమ్ రియాక్షన్ మళ్ళీ కోర్ట్ సినిమాకి చెప్పగానే ఐ ఫెల్ట్ కాన్ఫిడెంట్. ఎందుకు అంటే సినిమా అయిపోయిన తర్వాత దాదాపుగా ఫస్ట్ ప్రేక్షకుడు డబ్బింగ్ ఇంజనీర్ అర్జునే. అట్లాగే సూర్య ఈ సినిమాకి ట్రైలర్ తర్వాత ఒకసారి రా సూర్య, రా సూర్య రా ప్లీజ్. అంటే చాలామందికి అవకాశం ఉంది ఇక్కడ రావడానికి, కానీ బట్ ప్రత్యేకంగా సూర్యకి. ఎందుకంటే ఇవాళ రేపు ఒక మంచి సినిమా ముందుకెళ్ళడానికి ట్రైలర్ ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. సో ఈ ట్రైలర్ టీజర్ నేను చెప్పినా వినకుండా లేదన్నా ఇదే కరెక్టు అని చాలా గట్టిగా నమ్మి చేసిన సూర్య, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళా నేను మాట్లాడతాను. అట్లాగే కమల్ అన్నకి, తర్వాత అరే మీ దండుపాళ్యం బ్యాచ్ ఎక్కడ ఉన్నారా మీరందరూ, మీ యాక్టర్స్ సాగర్, అట్లాగే మా LW1, LW2, LW3 సారీ దేవుడు బాబు, రామనాయుడు అండ్ సారీ పేర్లు మర్చిపోయేందుకు క్షమించండి. నాకు సడన్గా గుర్తొస్తలేదు, అవన్నీ పేపర్లో రాసుకునేమో గుర్తుంటుంది. సో అంటే నాకు చాలామంది గురించి మాట్లాడాలి ఉంది, కానీ ఏమో ఐ డోంట్ వాంట్ టు. అట్లాగే స్పెషల్ మెన్షన్ టు ఈశ్వర్, మా కొరియోగ్రాఫర్. ఈ సినిమాని దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి, ఇంకా చాలా ఉంది. ఎందుకంటే ఒక పాక్సో కేసు డీల్ చేస్తున్నప్పుడు రొమాన్స్ కూడా చాలా ఎంత మినిమలిస్ట్గా ఉండాలనేది అంత ఈజీ కాదు. కానీ ఈ మనిషి ఏమో ఇంత రాసిండు, బట్ దాన్ని అంత ఈజీగా తీయాలి కాబట్టి ఈశ్వర్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఆల్సో క్విక్లీ ఇక్కడ మర్చిపోతే ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ I'm really sorry if I forgot everything. I'll quickly say thanks to all my people, especially Sitaramanna, Ravinder, Shravan, Lokesh, Parmesh, Sidhu, Arif. థ్యాంక్స్ రా, మీరు అందరూ నాతో పాటు ఉన్నందుకు, ఇన్ని రోజులు నన్ను భరించినందుకు, నన్ను ఇంకా భరిస్తున్నందుకు థ్యాంక్స్. యువరాజ్, వీడి వల్లే మా దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. అరే నా ఫ్రెండ్ ఉన్నాడు, నా చిన్నప్పుడు ఫ్రెండ్
రారా ఎందుకు సార్ రారా సార్ సారీ ఏమనుకోద్దు దిస్ ఇస్ ద లాస్ట్ థింగ్ వీడు యాక్టర్ నేను డైరెక్టర్ అని సినిమా షార్ట్ ఫిల్మ్ చేస్తుండే ఇవాళ వీడితో పాటు నేను ఈ సినిమా చేయడం చాలా చాలా సంతోషం నేనేం చెప్తాను చెప్పరా చాలా హ్యాపీ అంటే మనం హర్షవర్ధన్ గారు ఒక చిన్న క్యారెక్టర్ చేశాను నేను జస్ట్ బిగినింగ్లో ఒక చిన్న క్యారెక్టర్ హర్షవర్ధన్ గారు గుర్తించి మా ఏడి నాగార్జున అన్నతో ఫోన్ చేయించి ఇప్పుడు ఈవెంట్ పిలిపించడం నేను ఎక్కడ నుంచి ఉంటే పిలిపించి మాట్లాడడం ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్ ఫ్రమ్ కాలేజ్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్ అ లాట్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులు మీరు జాతి రత్నాలు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన ప్రేమలో పాటలో ఎంత ప్రేమలో పడ్డారో ఆయన ప్రతి మాటలో తెలుస్తుంది కాబట్టి ఈ సక్సెస్ మీట్లో అది జరిగిపోవాల్సిందే. విషికా స్టేజ్ రావాలి లేదు మీరు ఎలాగో స్టేజ్ పైనే ఉండాలి. ప్రియదర్శి గారు రండి వచ్చేసేయండి విషికా కమ్ ఇప్పుడు సక్సెస్ మీట్ కదా, ఇంకా ఆ ఒక్క కోరిక మిగిలిపోతే ఎందుకు చెప్పండి. సో ఇది కూడా కంప్లీట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి కమాన్ మ్యూజిక్ లేట్ లేకుండా మ్యూజిక్ ఇది అయిపోగానే టీం మెంబర్స్ అందరినీ స్టేజ్ పైకి పిలుద్దాము. సో మ్యూజిక్ వేస్తాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ టీం అందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ఆల్రెడీ వేదిక పైకి వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్కరిని మరొక్కసారి స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం పేరున. హర్షవర్ధన్ గారు, పూర్ణాచారి గారు, శ్రీనివాస్ గారు, ఎస్ రాజశేఖర్ గారు, గీత, రోహిణి మ్యామ్, రోషన్ అండ్ జాబిలి, of course ప్రభావతి గారు, ప్రశాంతి మ్యామ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ప్రశాంతి మ్యామ్ కో ప్రొడ్యూసర్, దీప్తి గారు ప్లీజ్ వెల్కమ్, డైరెక్టర్ రామ్ జగదీష్ గారు హార్టియస్ట్ వెల్కమ్ టు యూ, అండ్ కార్తికేయ శ్రీనివాస్ గారు, వంశీ గారు, విఠల్ గారు, ఆర్ట్ డైరెక్టర్ విఠల్ గారు, నాని గారు హార్టీ వెల్కమ్ టు యూ. సో కమ్ ఆన్ ఎవ్రీబడి ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో మన సర్కార్ ఆఫ్ సక్సెస్ఫుల్ మూవీస్ మన అర్జున్ సర్కార్ నాని గారికి హార్టీ వెల్కమ్. సో టీమ్ మెంబర్స్ అందరూ స్టేజ్ పైకి వచ్చేస్తే ఒక గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా. అందరూ నాని గారి స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు. మీ కళ్ళతో, మీ కెమెరా కళ్ళతో ఉన్న అన్ని కళ్ళతో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కోర్ట్ నాని గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ ప్లీజ్ ఆల్రెడీ లేట్ అయిపోయింది. మీ అందరికీ చాలా ఆకలిస్తుందేమో, విల్ ఫినిష్ ఇట్ ఫాస్ట్. అండ్ ఈరోజు అందరూ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. సక్సెస్ ఈవెంట్లో ఆ హ్యాపీనెస్లో ఆ ఎమోషన్ ఉంటుంది. సో అందరికీ థ్యాంక్స్ చెప్పారు. సో ఇఫ్ ఐ హ్యావ్ టు స్టార్ట్, అందరూ మర్చిపోయిన ఒక పేరుతో నేను స్టార్ట్ చేస్తాను. మంజుష గారు థ్యాంక్ యూ సో మచ్. మా 4 గంటల లాంగ్ ఈవెంట్లో నిలబడి ఫస్ట్ నుంచి చివరి దాకా ఉండి ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఒక విషయం అర్థమైంది. ఈ కోర్ట్ సినిమా రిలేటెడ్ ఈవెంట్స్లో ఒక్కడికి మాత్రమే లాంగ్ స్పీచ్ ఇచ్చే ఛాన్స్ ఉండదు, అది నాకే. ఎందుకంటే నేను లాస్ట్లో ఇస్తున్నారు నాకు మైకు, అప్పటికి అర్ధరాత్రి అయిపోతుంది ప్రతిసారి, అండ్ నేను కంటిన్యూ చేయలేను. సో ఈరోజు కూడా నేను ఐ విల్ నాట్ టేక్ లాంగ్, ఐ తొందరగా క్విక్గా ఫినిష్ చేసేస్తాను. ఐ జస్ట్ హ్యావ్ థ్యాంక్ యూస్ ఫర్ మై టీమ్ అంతే. లేదు తొందరగా ఫినిష్ చేద్దాం, చాలా లేట్ అయిపోయింది. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్, నేను ఈరోజు దాకా 2 విషయాల్ని నమ్మాను. ఒకటి స్క్రిప్ట్ని, ఇంకొకటి ప్రేక్షకుల్ని. అండ్ స్క్రిప్ట్ మా టీంని గెలిపించింది, అండ్ ప్రేక్షకులు తెలుగు సినిమాని గెలిపించారు ఈరోజు. సో ఈరోజు ఇక్కడికి
ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కానీ సోషల్ మీడియాలో కానీ బయట కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఐఎమ్ గెటింగ్ లాట్స్ ఆఫ్ లవ్. నేనేదో కోర్ట్ సినిమాని గెలిపించినట్టు మాట్లాడుతున్నారు, కాదు కోర్ట్ సినిమా నన్ను గెలిపించింది. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ టైమ్. నేను ఇది ఒక 100 సార్లు చెప్పుంటాను, కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ టీమ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ చాలా సంతోషంగా ఉంది. ఈ వీకెండ్ అంతా ఒక పండగలాగా గడిచిపోయింది. అండ్ ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయ్యామంతే. మీరు చూస్తారు రానున్న రోజుల్లో కోర్ట్ అన్న పేరు ఇంకెంత మారుమోగబోతుందో. మీ అందరికీ పేరు నా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఓన్ చేసుకొని మీ సినిమా అనుకొని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ప్రేక్షకుడికి, మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ స్పెషల్గా నా తరఫు నుంచి, నా టీం తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్విక్గా అందరికీ థ్యాంక్స్ చెప్పేసేయాలంటే, జగదీష్ని నేను ఫస్ట్ కలిసిన రోజే నాకు ఆ నమ్మకం, తనని చూసిన వెంటనే, తను మాట్లాడిన వెంటనే, తన స్క్రిప్ట్ చెప్పిన వెంటనే తన మీద ఒక నమ్మకం కలిగింది. అండ్ ఆ నమ్మకాన్ని ఈరోజు కంప్లీట్గా మీ అందరికీ కూడా నేనేదైతే చూసానో అది మీ అందరికీ కూడా చూపించగలిగాడు. అండ్ ఆ రోజు ఎలా ఉన్నాడో ఈరోజు ఒక బ్లాక్ బస్టర్ కొట్టి కూడా అదే జగదీష్ కనబడుతున్నాడు నాకు. నా ఆఫీస్లో నాకు ఫస్ట్ డే కలిసిన జగదీషే కనబడుతున్నాడు. ఐ థింక్ దట్స్ అ వండర్ఫుల్ క్వాలిటీ. జగదీష్, కీప్ ఇట్ అప్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడు నుంచే అసలైన జర్నీ ఉంటుంది. అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ వెన్ ఎవర్ యూ నీడ్ మీ. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మా టెక్నికల్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దినేష్ అన్ని ఈవెంట్స్ మిస్ అయ్యాడు, బట్ వాట్ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్తో ఎంత కథ ప్రేక్షకులకి రీచ్ అవుతుంది అన్నది మా అందరికీ బాగా తెలుసు. అండ్ చాలామంది ప్రేక్షకులు అంత డీటెయిల్గా తెలియకపోవచ్చు, కానీ ఈ కథలో కోర్ట్ అనే సినిమాలో ఒక విజువల్స్ చేసిన మ్యాజిక్ ఏంటన్నది నాకు ప్రతి ఫ్రేమ్లో తెలుసు. అండ్ సో దినేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ విఠల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ బిలీవబిలిటీ ఇన్ ద ఫిల్మ్. దానివల్లే అందరూ అన్ని క్యారెక్టర్స్కి, అన్ని సీన్స్కి రిలేట్ అవ్వగలుగుతున్నారు. అలాగే కార్తీక్ ఎడిటర్, ఎంత కొంచెం లాంగర్ ఫిల్మే తీశాడు జగదీష్, దాన్ని చాలా క్రిస్ప్గా టైట్గా తీసుకొచ్చారు కార్తీక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హూ ఎల్స్ ఐ ఫర్గెటింగ్ టెక్నీషియన్స్లో విజయ్ ఆఫ్ కోర్స్, విజయ్ ఇస్ ద సూపర్ స్టార్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ విజయ్ తన మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా ఎమోషన్ ఉంటుంది విజయ్ మ్యూజిక్లో. అండ్ ఇలాంటి ఒక సినిమాకి ఆ ఎమోషనే బలం. అంటే ఎంత కోర్ట్ డ్రామా అయినా సరే, ఎన్ని ట్విస్ట్లు ఉన్నా, టర్న్లు ఉన్నా, ఎన్ని విట్టి లైన్స్ ఉన్నా, ఏమున్నా సరే ఒక సినిమాలో ఎమోషన్ లేకపోతే కనెక్ట్ అవుతుందని బలంగా నమ్మే వ్యక్తిని నేను. అండ్ ఉన్న ఎమోషన్ని కూడా ఒక 4 రెట్లు ఒక నాదస్వరం వాడాడు మధ్యలో, ఆ దెబ్బకి అది ఎక్కడికో వెళ్ళిపోయింది. సో విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్వి నువ్వు. అండ్ ఇంకొక పిల్లర్ నాదస్వరం, నిన్నే చెప్తున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. అండ్ యూ విల్ సీ హిమ్ డూయింగ్ సమ్ అమేజింగ్ వర్క్ హియర్ ఆఫ్టర్. యూఆర్ ఆల్రెడీ సీయింగ్ హిమ్ డూయింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మిగతా మా యాక్టర్స్కి వచ్చేచ్చా నేను మర్చిపోతున్నాను, టెక్నీషియన్స్ ఏమైనా మర్చిపోతున్నానా? అంతే కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ మై ప్రొడక్షన్ ఆల్సో. ఎప్పుడు నేనేదో నా పనిలో, నా గోల్లో ఉన్నా సరే, ఇంత సక్సెస్ఫుల్గా అన్నీ జరిగిపోవడానికి కారణం నా ప్రొడక్షన్ ఇస్. బట్ ఐ డోంట్ టాక్ మచ్ అబౌట్ దెమ్. సో వెంకట్ అండ్ మా వాల్ పోస్టర్ టీమ్ అందరూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ ప్రశాంత్, హూ టుక్ కేర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ చైతన్య, మీరందరూ లేకుండా ఐ డోంట్ థింక్ ఐ కుడ్ హ్యావ్ పుల్ దిస్ ఆఫ్. బట్ మీ అందరికీ రావాల్సిన క్రెడిట్ కూడా అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. నాకు వచ్చిన ప్రతి కాంప్లిమెంట్లో మీరు చూడాల్సింది ఏంటంటే, ఇట్స్ ఆల్ యువర్ క్రెడిట్, యువర్ కాంప్లిమెంట్స్. అండ్ ఆబ్వియస్లీ ప్రశాంతి మై పార్ట్నర్, అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ జర్నీ అండ్ we are very very proud of the kind of films we are making and the kind of love we are getting. And అక్క, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాకి తీసుకొచ్చి తనకి అన్నీ అప్పచెప్పాను. ఈ సినిమా అయ్యేటప్పటికి ప్రొడక్షన్ అంటే ఏంటి అని కొంచెం నేర్చుకుంటుంది అనుకున్నాను. బట్ ఐ థింక్ 2వ రోజు నుంచే కంప్లీట్గా ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్ లాగా అన్నీ షీ టుక్ కేర్. అండ్ ఈ పర్టికులర్ టీమ్ అంటే తనకు ఒక స్పెషల్ ఎమోషన్ అయిపోయింది. రోజు ఇంటికి వచ్చి కూడా వీళ్ళ గురించే మాట్లాడుతుంది, వీళ్ళ గురించే సీన్ ఎంత బాగా వచ్చిందని. ఆల్మోస్ట్ నాకు ఈ 3 రోజుల నుంచి నాకు ఆల్మోస్ట్ చౌ దగ్గర జోరీలాగా ప్రతి కమెంటు, ప్రతి కాంప్లిమెంటు, సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తుందంటే ఆల్మోస్ట్ ఈ పిల్లలతో సహా వీళ్ళందరికీ ఒక అక్కలాగా, మదర్లాగా అయిపోయింది ఈ టీమ్కి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ హౌ షీ పుల్ దిస్ ఆఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్కి. అని మళ్ళీ నీకు చెప్పకూడదు, బట్ అగైన్
అండ్ ద యాక్టర్స్ బంచ్ డిపార్ట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వండర్ఫుల్, వెరీ వెరీ సెన్సిబుల్ బాయ్స్. నిన్న రాత్రే కాసేపు మాట్లాడే ఒక ఛాన్స్ దొరికింది, అండ్ వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోతుంది వాళ్ళ సెన్సిబిలిటీ. అక్కడ ఈ సీన్స్లో సినిమాలో ఉన్న ఆబ్వియస్లీ జగదీష్లో ఉంది అది. తన మనస్తత్వానికి నచ్చిన ఫ్రెండ్స్ని వెతుక్కున్నాడు, అండ్ వాళ్ళందరికీ ముగ్గురికి అమేజింగ్ సింక్ ఉంది. అందుకే ఐ థింక్ ప్రతి సీన్లో మీరు కనపడే ఒక సెన్సిబిలిటీ ఏదైతే ఉందో అది వాళ్ళ ముగ్గురులోనూ కనపడుతుంది. సో ఐ హోప్ ఆల్ 3 of you టుగెదర్, మీరు డైరెక్టర్లు అయిపోయినా సరే ముగ్గురు కలిసే ప్రతి స్క్రిప్ట్ విషయంలో డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముగ్గురికి బలం అవుతారు, ముగ్గురికి హెల్ప్ అవుతారు. కాబట్టి సపరేట్ అయిపోకండి, కలిసి ఉంటేనే కల సుఖం, కలిసి ఉంటేనే వీఆర్ స్ట్రాంగర్. ఓకే. అండ్ దెన్ ద యాక్టర్స్ బంచ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను? హర్ష గారు సచ్ వర్సటైల్ యాక్టర్. నేను ఆయనతో పాటు కలిసి యాక్ట్ చేశాను. అండ్ దెన్ వెరీ వెరీ విట్టి, వెరీ ఇంప్రొవైజేషన్స్ కానీ అన్నీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఆయనతో పాటు చేసినప్పుడు. అండ్ దెన్ ఈరోజు ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఐ కెన్ సీ దట్ దోస్ లిటిల్ న్యూయాన్సెస్ బోల్డ్ అని ఆయన ఇంప్రొవైజ్ చేస్తుంటారు అని కోర్టులో కానీ అన్ని చోట్ల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్. అండ్ ఆయన రఘు గారు, మీరు యువర్ స్ట్రెంగ్త్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. ఈ సినిమాకి, ఈ చందు అనే కేస్కి, ఈ ప్రాబ్లంకి, ఆ రిమాండ్కి, ఆ పాక్సో అనే కేస్కి ఉన్న డెప్త్ అంతా ఆయన మొహంలో కనపడేది సినిమా అంతా. అండ్ మీరు అలా సైలెంట్గానే ఒక చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆడియన్స్లోకి తీసుకెళ్ళిపోయారు. మిమ్మల్ని ఒక హ్యాపీ సినిమాలో చూడాలని నాకు కోరికగా ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అందరూ ఫ్రెండ్స్ బంచ్, ఇంటర్నెట్ సెంటర్లో ఉన్న బాయ్స్ అందరూ చాలా చాలా బాగా చేశారు. వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ బిలీవబుల్. అండ్ సూర్య దాదా ముందుగా అండ్ ట్రైలర్ కట్ చేశాడు. ఈ ట్రైలర్ కట్ చేసిన వెంటనే నాకు ఇంకా బాగా గుర్తుంది, జగదీష్ నాకు పంపించిన వెంటనే ట్రైలర్ కట్ చూసిన వెంటనే పని అయిపోయింది అనిపించింది నాకు. అండ్ ఈరోజు ఇక్కడ టెక్నికల్గా ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే హిట్ 3 ట్రైలర్ కట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? పర్లేదు, కాసేపు చిన్న బ్రేక్ తీసుకున్నాడు, ఏం పర్లేదు, మళ్ళీ వెళ్ళిన తర్వాత అదే పని మీద ఉంటాడు. చాలా మంచి టేస్ట్ అండ్ సెన్స్ ఉన్న ఎడిటర్ తను. అండ్ ఇట్ కమ్స్ టు ద ట్రైలర్స్ అండ్ ఆల్. మీరు ఆల్రెడీ ఒక ట్రైలర్ అనేది దాని గ్రామర్ వేరు, సినిమా గ్రామర్ వేరు. అది క్రియేట్ చేయాల్సిన ఇంపాక్ట్ వేరు, అది మీకు ఇవ్వాల్సిన ఎమోషన్ వేరు, అది మిమ్మల్ని థియేటర్కి తీసుకొచ్చే అది దాని బీట్ పాయింట్స్ చాలా డిఫరెంట్. ఆ బీట్ పాయింట్స్ని 100% పర్ఫెక్ట్గా అర్థం చేసుకునే ఎడిటర్ సూర్య. అండ్ దెన్ హీస్ వర్కింగ్ ఆన్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్. అండ్ మరి కమింగ్ పునర్జరి గారు, అమేజింగ్ లిరిక్స్ అండి. అండ్ నేను లాట్ ఆఫ్ టైమ్స్ నేను రీసెంట్గా ఫస్ట్ ఐ వాజ్ ఇన్ ద షూట్, హిట్ 3 షూట్లో ఉన్నాను. తను నాకు పాట పంపించినప్పుడు అండ్ నేను ప్లే చేసి మన టీంకి వినిపిస్తే అందరూ ఇన్స్టెంట్గా ఎడిక్ట్ అయిపోయారు. ఐ ఫీల్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో ఒక సాంగ్ చార్ట్ బెస్ట్ రావాలంటే దాని లిరిక్స్ అంత ఇంపార్టెంట్. ఒకసారి విన్నామంటే అది మన మైండ్లోంచి బయటకు వెళ్ళకూడదు, అంత అందమైన లైన్స్. అండ్ విన్న ప్రతిసారి దీనిలో ఉన్న మీనింగ్ లోతు ఇంకొంచెం ఉందా అని మనకు తెలుస్తూ వెళ్ళాలి. అలాంటి ఒక బ్యూటిఫుల్ పాట రాసి నేను వాల్ పోస్టర్ సినిమా చాలా మంచి ప్రమోషన్స్ చేసిందని చాలామంది అంటున్నారు. లేదు, 60% ఆఫ్ ద ప్రమోషన్స్ ప్రేమలో సాంగే చేసింది. అండ్ దానికి మీకు, విజయ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. హోప్ టు వర్క్ అగైన్ అండ్ అగైన్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఈశ్వర్ మాస్టర్ మీ స్టెప్ నాతో కూడా ఇచ్చారు ఈరోజు ఆ స్టెప్ని. సో థ్యాంక్ యూ సో మచ్. మీ స్టెప్ సూపర్ హిట్ అయిపోయింది. అది సూపర్ హిట్ అవ్వడానికి కారణం మా 2 పౌరాలు కూడా. సో ఎక్కడంటే అక్కడ పాపం ఒక 2 నెలల నుంచి అదే స్టెప్ వేస్తూనే ఉన్నారు ప్రతి ఈవెంట్లో. అండ్ వాళ్ళంతా మనకి ఈ రోజుకి ఆ స్టెప్ బోర్ కొట్టకుండా ఉండటానికి కారణం, అన్నిసార్లు వేస్తే మైకిల్ జాక్సన్ వేసినా బోర్ కొడుతుంది, వీళ్ళు అంత గ్రేస్ఫుల్గా అంత క్యూట్గా వేస్తున్నారు కాబట్టి మనకి ఈరోజు కూడా ఆ స్టెప్ బోర్ కొట్టలేదు. అండ్ సో ద డ్యాన్స్ మాస్టర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిల్లలిద్దరు కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ చందు చెల్లి నాకు ఇప్పటికీ నాకు సినిమాలో ఒక ఫేవరెట్ మూమెంట్, ఇలా ఎవడో డాష్ ఇచ్చి మీ అన్న ఎలా చేశాడు కదా ఇది పర్లేదా అంటే నవ్వుతున్నారమ్మా అని ఒక చిన్న పైనుంచి ఒక చిన్న క్లోజ్ ఉంటుంది. అది చూసిన ప్రతిసారి నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. చాలా చాలా క్యూట్గా ఉన్నావురా, చాలా బాగా చేశావు. ఓకే. అండ్ నువ్వు కూడా చాలా వెరీ వెరీ బిలీవబుల్. చందు అనే అంటుంది కదా సినిమాలో. ఇక్కడ సడన్గా నేను చూసి గుర్తుపట్టలేదు. అండ్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. యా. అండ్ సారీ, ఇటు నుంచి ఎటు రావాలి.
ప్రభావతి గారు. నేను ఇది ఇంతకుముందు చెప్పానో లేదో నాకు సరిపోదు శనివారం అప్పుడు నాకు గుర్తులేదు. బట్ నేను సెట్లో మిమ్మల్ని చూసిన ప్రతిసారి నా పక్కన ఎవరుంటే వాళ్ళకి చెప్తాను నేను ఆవిడ ఫ్యాన్ అని. మీరు చేసిన రోల్స్ మీరు ఇప్పుడిప్పుడే చాలా మీకు మీ పర్ఫార్మెన్స్కి పేరు వస్తుంది. మిమ్మల్ని చూసిన రోల్స్ ఇప్పుడిప్పుడే దాని లెంత్లు వాట్ ఎవర్ పెరుగుతున్నాయి. కానీ ఐ ఫీల్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐ అండర్స్టాండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ అండర్స్టాండ్ న్యూయాన్సెస్. ప్రభావతి గారు ఒక సీన్లో పర్ఫార్మెన్స్తో చేయగలిగిన ఒక తీసుకురాగలిగే బిలీవబిలిటీ, చేయగలిగిన డెలివరీ చేయగలిగిన ఒక ఇంపాక్ట్, ఆవిడకున్నంత పర్ఫార్మెన్స్ ఐ ఫీల్ ఇట్ మైట్ ఫీల్ వెరీ డ్రమాటిక్. బట్ ఇప్పుడు దాకా మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదంటే షీ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్ వీ హ్యావ్ ఇన్ తెలుగు సినిమా. అండ్ వీర్ ఆల్సో మా అందరినీ క్షమించండి ఎన్ని రోజులు మీకు గొప్ప రోల్స్ ఇవ్వనందుకు. అండ్ ఐ జెన్యూన్లీ బిలీవ్ యూ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ ఐ థింక్ తెలుగు సినిమా ఇంత మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు ఐ థింక్ షుడ్ బి గ్రేట్ రోల్ షుడ్ బి రిటన్ ఫర్ యూ. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ వెరీ సూన్ అండి. అండ్ ఓకే Sumaya, thank you so much, and you are always part of All Poster family, and yeah, this journey continues. Thank you so much. Yeah, and Sudhakar garu, I'm a big fan, sir. You know that every time. And Sudhakar garu to endante చాలా ఒక warmth ఉంటుంది, extreme warmth ఉంటుంది. ఒకసారి ఈ మంచితనానికి మారు పేరు అన్నట్టుంటారు సుధాకర్ గారు. ప్రతిరోజు ఆయన వచ్చిన వెంటనే సరిపోతే శనివారంలో వి యాక్టెడ్ టుగెదర్, ఎంసీఏలో ఆల్సో వి యాక్టెడ్ టుగెదర్. ఆయన వచ్చిన వెంటనే స్పెషల్గా వచ్చి ఒక గుడ్ మార్నింగ్ చెప్పి విష్ చేసి బెస్ట్ విషెస్ చెప్పి వెళ్ళేటప్పుడు కూడా ఒక ప్రాపర్గా ఒక హగ్ ఇచ్చి ఆయన చెప్పే ప్రతి మాటలో బోల్డ్ అంత పాజిటివిటీ, బోల్డ్ అంత ప్రేమ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లెండింగ్ యువర్ పాజిటివిటీ అండ్ లవ్ టు కోట్ సార్. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. మీరు ఇందాక అన్నారు ఎవరో మాట్లాడుతూ సుధాకర్ గారికి, అరే సుధాకర్ గారు కూడా అన్నారు ఏం చేసింది పెద్ద రోల్ కాదు, పెద్ద డైలాగ్స్ కూడా లేవని. పెద్ద డైలాగ్స్ ఉన్నప్పుడు ఐ థింక్ డైలాగ్స్ లేకుండానే ఒక క్యారెక్టర్కి మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఆ స్టేజ్లో ఉన్న ఆర్టిస్ట్ అయి ఉండాలి. అందుకే మిమ్మల్ని పిలిచాం అనుకుంటే సార్, ఎందుకంటే లేనప్పుడే అది అవసరం, స్టేచర్ అవసరం. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ వీ హవ్ కాల్డ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ కోట్. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఇన్ సినిమా ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ మై రోహిణి మ్యామ్, మై అమ్మ. నాకు మా అమ్మని చూస్తే రోహిణి మ్యామ్ గుర్తొస్తుంది, నాకు రోహిణి మ్యామ్ చూస్తే మా అమ్మ గుర్తొస్తుంది. అండ్ షీఈ్ ద నాకు రోహిణి మ్యామ్ సెట్లో కానీ ఎక్కడైనా నా సినిమాలో ఉంది అని చూసిన వెంటనే నాకు పని అయిపోయింది అనిపిస్తుంది, అంటే మన సినిమా పెద్ద హిట్ అనిపిస్తుంది. దట్స్ ద కైండ్ ఆఫ్ పాజిటివిటీ షీ బ్రింగ్స్ ఇన్. అండ్ చిన్నప్పటి నుంచి నేను మణిరత్నం గారు గ్రేటెస్ట్ ఫ్యాన్ కదా, సో మణిరత్నం గారి సినిమాలన్నింటిలో హీరోయిన్ డబ్బింగ్ చెప్పింది రోహిణి మ్యామే. అందుకనే అనుకుంటా ఐ థింక్ ఫస్ట్ నుంచి మాకు ఏదో ఒక కనెక్షన్ ఉంది. అండ్ ద వే వీ కనెక్ట్, వీ బాండ్ ఆన్ లొకేషన్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అండ్ మేము ఇలా కొన్ని చాలా ఈవెంట్లో ఇక్కడి నుంచి కూడా ఇంతకుముందు చాలాసార్లు అయింది, ఇంకా బోల్డ్ అని ఈవెంట్లో మేము మా గురించి మేము మాట్లాడుకుంటూనే ఉండాలి కాబట్టి ఈ రోజుకి తగ్గించేస్తా. యా, థ్యాంక్ యూ రోహిణి మ్యామ్. అండ్ సారీ, అండ్ జడ్జ్ రోల్ చేసిన మీరు సార్, వెరీ వెరీ ఎలిగెంట్, వెరీ చాలా చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ద కోర్ట్. అండ్ రాజశేఖర్ మీరు థ్యాంక్ యూ సార్. అండ్ యూ లుక్డ్, మీరందరూ చాలా కన్విన్సింగ్గా బిలీవబుల్గా ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఆ ఫ్యామిలీ కానీ ఆ చందు ఫ్యామిలీ మీద ఒక రకమైన మనకి జాలి, భయం అన్నీ క్రియేట్ అవ్వడానికి కారణం. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకెవరు వచ్చి సార్, అఫ్కోర్స్ సార్, సీతారామయ్య గారి మనవరాళ్ళ దగ్గర నుంచి నేను ఫస్ట్ ఐ థింక్ అలా మొదలైంది కలిసినప్పుడు కూడా మీకు చెప్పాను ఇదే విషయం, దట్ వీ హ్యావ్ అండ్ ఆల్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఓన్లీ, ఆల్ సక్సెస్ఫుల్. ఐ హోప్ దిస్ కంటిన్యూస్ హియర్ ఆఫ్టర్ ఆల్సో. కోర్ట్తో మళ్ళీ వన్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను? ఓకే, Vishika, thank you so much. You did a small but very, very, very impactful role and very believable, very graceful. Thank you so much. And yeah, మీ ఇద్దరు నువ్వు యాక్చువల్లీ నిన్న ఇప్పుడు ఏదో డిస్కషన్లో లవ్ స్టోరీ కాదు ఇది మీరు అన్నారు, కాదు జగదీష్ కూడా అన్నాడు అసలు ఎప్పుడు లవ్ స్టోరీ అనే యాంగిలే లేదు అని. బట్ ఐ థింక్ మీ ఇద్దరు డ్యాన్స్ చేసిన తర్వాత నువ్వు ఏమన్నా సీక్వెల్లో ఏమన్నా లింక్ చేస్తానంటే లింక్ చేసుకో. ఏమో చెప్పలేము, ఇవాళ రేపు ఐ థింక్ ఇప్పుడు మనకి కోర్ట్ వెళ్తున్న ఫ్లోలో ఇప్పుడు బయట కోర్టు కుమ్మేస్తున్న ఫ్లో బట్టి చూస్తే
సీక్వెల్ తీసామంటే ప్యాన్ ఇండియానే అయిపోద్ది అనుకుంటా. అంటే ఇప్పుడు చిన్న సినిమా అంటున్నారు కదా, ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తుంటే సీక్వెల్ అని అనౌన్స్ చేసామంటే అది చాలా పెద్ద సినిమా అయిపోతుంది. యా, సో ఓ మన 2 యూనివర్స్లు మనమే కలుద్దామంట. యాక్చువల్లీ అవసరం పడవచ్చు, బట్ నేను ఎక్కువ రివీల్ చేయలేను ఆ సినిమా గురించి. ఓకే, ఎనీవే, బట్ ఆ థాట్ నా మైండ్లో పెట్టావు, థ్యాంక్స్. అండ్ ఆబ్వియస్లీ వెల్కమ్ టు శివాజీ గారు నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను దగ్గర నుంచి చూసిన కొంతమంది యాక్టర్స్లో శివాజీ గారు కూడా ఒకరు. ఫస్ట్ శ్రీకాంత్ నేను చూశాను అనుకుంటా దగ్గర నుంచి RFCలో. అండ్ దాని తర్వాత ఒట్టేసి చెప్తున్నా నేను ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని ఒక నా ఛాన్స్ కోసం, అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం. శివాజీ గారు అక్కడికి వచ్చేవారు అండ్ ఆయన వచ్చినప్పుడల్లా నేను చాలా దగ్గరగా అంటే నా ముందు నుంచి ఇలా క్రాస్ అయ్యేవారు. అండ్ నేను అనుకునేవాడిని చాలా మంచి యాక్టర్, చాలా సినిమాలు చూశాను శివాజీ గారు అనుకునేవాడిని. బట్ ఎప్పుడు మాట్లాడే అవకాశం దొరకలేదు అప్పుడు. బట్ ఆయన ఇలా విజృంభించిన ఒక సినిమాలో, ఆయన కంబ్యాక్ అని అందరూ మాట్లాడుకుంటున్న ఒక సినిమాలో, ఆయన గురించి ఇంతగా మెచ్చుకుంటున్న ఒక సినిమాలో నేను కూడా ఒక భాగం అయినందుకు ఇన్నేళ్ల తర్వాత నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ ఐ జెన్యున్లీ విష్ దట్ హియర్ ఆఫ్టర్ ఐ థింక్ తెలుగు సినిమాలో అందరూ కూడా మంగపతికి దిగకుండా మీకు అలాంటి రోల్సే మీకు ఆఫర్ చేయాలి. మీరు సినిమాకి ఒక టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ యాక్టర్స్ అన్నీ కవడా, అందరు కవడా. మన మెయిన్ కో-డైరెక్టర్ రమణ, థ్యాంక్ యూ రమణ. నువ్వు మన భీమ్లీ కబడ్డీ జట్టుకు కో-డైరెక్టర్, అందులో పరోటా సీన్ ఒకటి ఉంటుంది, అందులో యాక్ట్ కూడా చేశాడు. అండ్ ఈ సినిమాకి కో-డైరెక్టర్. థ్యాంక్ యూ రమణ. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అర్జున్, థ్యాంక్ యూ. డబ్బింగ్ అది చూడండి నవ్వుతుంటాడు, తను చూస్తే మళ్ళీ ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది సినిమా మీద. అండ్ సాయి కుమార్ గారు, మై బాబాయ్, ఐ లవ్ హిమ్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఇన్ సినిమా. ఆయనతో కూర్చున్నప్పుడల్లా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయ్యో కౌలు చెప్తారు లొకేషన్లో అండ్ అందరినీ ఏదో ఒక రకమైన అంటే 50 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇలాంటి ఎనర్జీ ఎలా మెయింటైన్ చేస్తారో నాకు తెలీదు. ప్రతిరోజు ప్రతి పండగకి నాకు ఆయన దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది, ప్రతిదానికి బెస్ట్ విషెస్ వస్తాయి. అండ్ ఆయన రిలీజ్ అయిన దగ్గర నుంచి నాకు రోజు ఒక మెసేజ్ పెడుతున్నారు, నాకు ఈ న్యూస్ వస్తుంది, నాకు ఆ న్యూస్ వస్తుంది, ఇంత బాగుందంట అంత బాగుందంట అని చెప్పి. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ కోర్ట్. అండ్ జాబిలి అండ్ చందు, రోషన్ అండ్ సిరి, ఐ లవ్ యూ బోత్. అండ్ నేను ఫస్ట్ టైం ఎడిటింగ్లో సినిమా చూసినప్పుడు ఫస్ట్ బయటకు వచ్చి జగదీష్తో అన్న ఒకే మాట, వీళ్ళిద్దరు నా బాధ్యత, ఇంత బాగా పర్ఫామ్ చేశారు, హౌ డు ఐ టేక్ దెమ్, వీళ్ళు ఇంత బాగా చేశారు, ఈ సినిమా ఇంత బాగుంది అని నేను ఆడియన్స్కి ఎలా ప్రేక్షకుల్ని నేను ఎలా చెప్పను అన్న ఒక డైలమాలో ఉండటం జగదీష్ చూశాడు. ఐ థింక్ దట్ ఈస్ ద వై నా లాస్ట్ ఆ స్టేట్మెంట్ అలా వచ్చింది బేసిక్గా. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్. అండ్ ఈ రోజుల్లో పర్టికులర్గా ఇలాంటి అడాల్సెన్స్ లవ్ చూపించి దాన్ని సిల్లీగానో లేదంటే ఇంకో రకంగా ఏంటి అని అన్రిలేటబుల్గానో అనిపించడం చాలా ఎక్కువ జరుగుతుంటుంది. వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్స్లో అడాల్సెన్స్ లవ్ స్టోరీ చూపిస్తూ మనందరం నిజంగా మన లవ్ స్టోరీలు గుర్తొచ్చేసి మనం దాన్ని అంతా ఎంజాయ్ చేయగలుగుతున్నాం అంటే వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మెయిన్ కారణం. అండ్ బ్యూటిఫుల్. అండ్ మనం మళ్ళీ ఎప్పుడు ఏ ఫిల్మ్స్కి దేనికి ఎలా కలుస్తామో నాకు తెలియదు, కానీ దూరం నుంచి మీరు మంచి సినిమాలు మంచి రోల్స్ చేస్తుంటే జస్ట్ రిమెంబర్ దట్ ఐ విల్ బీ మోర్ అండ్ మోర్ ప్రౌడ్. ఐ విల్ బీ క్లాపింగ్ ఫర్ యూ, ఐ విల్ బీ రూటింగ్ ఫర్ యూ అండ్ ఐ విల్ బీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యా. అండ్ దర్శి హీరో హీరో కాదు, ఇదిగో ఇంకో హీరో కూడా ఉన్నాడు, మేము అలా సపరేట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ డిస్కషన్ ఇంతకుముందు కూడా జరిగింది, బట్ కోర్ట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రతి యాక్టర్ హీరోయే. ఓకే, ఈ సినిమా అఫ్ కోర్స్ ఆ తర్వాత ఆన్ స్క్రీన్ మావాడు. అండ్ చాలామందికి ఎంత ఇప్పుడు మంగపతి లాంటి ఒక రోల్ని పర్ఫామ్ చేయడం ఎంత కష్టమో చాలామందికి తెలీదు. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ప్లే సటిల్. మనం రెస్ట్రిక్ట్ చేసుకొని సటిల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కానీ ఇంపాక్ట్ డెలివర్ చేయటం ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ ఫర్ అన్ యాక్టర్. అండ్ ఐ ఫీల్ దర్శి ఈజ్ తెలుగు సినిమాస్ నజరుద్దీన్ షా. అండ్ వై? బికాజ్ ఇన్ అ వే బికాజ్ ఇట్ ఈస్ వెరీ తనకంటూ ఒక స్టైల్ ఉంది.
తన స్టైల్ తన సటిల్టీస్ తన సినిమాకి మారినా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బలగంలో హీఈస్ అ లిటిల్ మోర్ లౌడ్ రోల్ చేశాడు. ఆ లౌడ్లో కూడా చిన్న సటిల్టీ ఉంటుంది, కానీ ఎక్కడ ఇంపాక్ట్ తగ్గదు. అండ్ సచ్ అ టెరిఫిక్ యాక్టర్. నాకు ఏ రోజు కూడా జస్ట్ జగదీష్ని తను తీసుకొచ్చడమే కాదు, నాకు ఏ రోజు ఈ రోల్లో దర్శి కాకుండా ఇంకోళ్ళు ఎవరైనా ఉండుంటే అని ఒక థాట్, ఒక ఆలోచన కూడా పొరపాటును కూడా క్రాస్ అవ్వలేదు. ఎందుకంటే ఐ న్యూ హీఈస్ అన్ యాక్టర్, హీ విల్ డెలివర్ నో మ్యాటర్ వాట్ ద రోల్ ఈజ్. అండ్ ఐమ్ నౌ వీఆర్ ఆల్ ద విట్నెస్ ఫర్ ఇట్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ మై బ్రదర్. అండ్ ఎస్, సారీ నేనేమి తొందరగా థ్యాంక్స్ చెప్పాలనంటేనే ఇంత పెద్ద టీం ఉంది మాకు, అంత టైం పట్టింది. నేను ఎవరిని మర్చిపోలే కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, వీ లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ లైక్ ఐ సెడ్, ఈ కోట్ అనే బ్యూటిఫుల్ జర్నీ వి జస్ట్ స్టార్టెడ్. లెట్స్ సెలబ్రేట్ దిస్ ఫర్ డేస్ అండ్ డేస్ అండ్ డేస్ అండ్ మంత్స్ అండ్ త్రూ అవుట్ ద ఇయర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ. Obviously, thank you so much, Nani Garu. Thanks for everything. Thanks for this beautiful backing up for this beautiful content. Thank you so much once again. And yes, ఇందాక నాని గారు చెప్పినట్టు ఇప్పుడే మొదలైంది. యాక్చువల్లీ థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. బోల్డ్ అంతమంది నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది. చాలామంది సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇంకా చూడని వాళ్ళు మిస్ అయ్యామనే ఫీలింగ్ లేకుండా థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ మచ్ మోర్ బ్యూటిఫుల్. అండ్ స్టేజ్ పైన ఉన్న టీం మొత్తానికి వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. సో కోట్ ఇన్ సినిమాస్, ఇన్ థియేటర్స్. See you all in theatres. Thank you everybody. And today's event is organized by UV Media. Thank you so much UV Media, and thank you so much to the whole team of Court.